Hello everyone, welcome to Biology Tutor. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా? టూ యాక్టివిటీస్, ఫోటోసింథసిస్లో టూ యాక్టివిటీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ క్లాస్లో. సో ఈ ఈ క్లాస్లో వచ్చేసి నేను రిమైనింగ్ టూ యాక్టివిటీస్ గురించి అండ్ స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్, ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో దాంట్లో రియాక్షన్స్ అవన్నీ నేను ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ టైం ఉంటే రిజిస్టర్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్స్ ఆల్సో ఐ కెన్ డిస్కస్. ఓకే, ఈ క్లాస్లో మనం ఫస్ట్ ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైట్. ఓకే, ఇది వచ్చేసి ల్యాబ్ యాక్టివిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు క్లియర్గా చెప్పేది ఏంటిదంటే ఆక్సిజన్ అనేది రిలీజ్ అయ్యింది అంటే అక్కడ ఎనర్జీ అనేది ఫామ్ అయ్యింది ఫోటోసింథసిస్ ప్రాసెస్లో. ఎలా చెప్తున్నాను అంటే ఎలా మనము దానికి డిమాన్స్ట్రేట్ చేయొచ్చు అని అంటే ఫస్ట్ ఈ ఎక్స్పెరిమెంట్లో ఫస్ట్ మనకి కావాల్సింది మీరు వీడియో చూస్తుండండి, దానికి రిలేటెడ్గా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Let us see about an experiment on photosynthesis. The test tube and funnel experiment. The test tube funnel experiment demonstrates that oxygen is evolved during photosynthesis. A few branches of hydrilla are kept in a beaker containing pond water in which a small amount of sodium bicarbonate is dissolved. The branches are covered with a glass funnel and a test tube full of water is kept inverted over the stem of the funnel as shown in the diagram. ఓకే ఓకే ఇక్కడ వరకు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్లో మనం ఏమేమి తీసుకుంటున్నాం అంటే ఆపరేటర్స్. ఫస్ట్ వన్ వచ్చేసి బీకర్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫనెల్ ట్యూబ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి టెస్ట్ ట్యూబ్. ఈ ఆపరేటర్స్ మనకి హైడ్రిలా ప్లాంట్, ఈ 4 ఆపరేటర్స్ అనేది మనకి ఈ యొక్క ఎక్స్పెరిమెంట్లో మనకి యూజ్ అవుతుంది. ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఒక బీకర్ని తీసుకొని ఆ బీకర్లో వాటర్ని పాండ్ వాటర్ని మనము ఆ బీకర్లో ఉంచుతాం అనమాట. ఉంచిన తర్వాత బీకర్లు ఫిల్ చేసిన తర్వాత ఆఫ్టర్ మనం ఒక హైడ్రిలా ప్లాంట్ని తీసుకుంటాము. ఈ హైడ్రిలా ప్లాంట్ని మనము ఇంకొక వర్డ్ వచ్చేసి ఎలోడియా ప్లాంట్ అని అంటాము. ఏమంటాము? ఎలోడియా ప్లాంట్ అని అంటాం. ఇది వచ్చేసి వాటర్ ప్లాంట్ అనమాట. అంటే ఇది వాటర్లోనే సర్వైవ్ అవుతుంది. వాటర్ లేకపోతే హైడ్రిలా ప్లాంట్ అనేది సర్వైవ్ అవ్వదు. సో అట్లాంటి హైడ్రిలా ప్లాంట్ని వాటర్ ప్లాంట్ అయిన హైడ్రిలాని తీసుకొచ్చి మనం ఈ బీకర్లో స్టోర్ చేస్తాము. స్టోర్ చేసిన తర్వాత ఆ వాటర్ పాండ్, ఇది ఒక వాటర్లో సర్వైవ్ అవుతుంది. పాండ్ వాటర్ని మనం తీసుకున్నాం, లేకపోతే మనం ల్యాబ్ యాక్టివిటీ కాబట్టి జనరల్ వాటర్, నార్మల్ వాటర్ అయినా యూజ్ చేయొచ్చు. కానీ మామూలుగా కరెక్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి పాండ్ వాటర్ తీసుకొని అందులో సోడియం బైకార్బోనేట్ యాజ్ ఎ సాల్ట్గా మనము ఆ వాటర్లో వేస్తామన్నమాట. వేసిన తర్వాత ఒక ఫన్నెల్ ట్యూబ్ అంటే మీకు ఇందాక వీడియోలో చూసారు కదా, ఒక ఫన్నెల్ లాగా ఉండే ట్యూబ్ని ఏం చేస్తున్నాము హైడ్రిలా ప్లాంట్కి కవర్ చేస్తున్నాము. అంటే హైడ్రిలా ప్లాంట్ అనేది పూర్తిగా ఆ ఫన్నెల్లోనే ఉంటుంది. మనకి పైన వాటర్ ఫన్నెల్కి సమ్ ఖాళీ అయి ఉంటుంది కాబట్టి, సమ్ గ్యాప్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి కూడా మనము బయటికి ఏది వెళ్ళకుండా, ఏ గ్యాస్ అనేది లోపలికి రాకుండా అండ్ బయటికి వెళ్ళకుండా మనం దేన్ని మళ్ళీ ఈ ఫన్నెల్ ట్యూబ్, హైడ్రిలా ప్లాంట్ ఉన్న ఫన్నెల్ ట్యూబ్ని కూడా మనం టెస్ట్ ట్యూబ్ తోటి ఫుల్ ఆఫ్ వాటర్లో మనం కవర్ చేసేస్తాం అనమాట. మొత్తం దాంట్లో ముంచేస్తాం అనమాట. ఇప్పుడు మీకు ఆపరేటర్స్ డయాగ్రామ్లో ఇప్పుడు మీరు వీడియోలో ఎలా చూస్తున్నారో సేమ్ అలానే మనము మొత్తము అరేంజ్ చేసుకుంటాము. అరేంజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియో చూడండి. Now the apparatus is kept in sunlight for 4 to 6 hours. The gas bubbles may be observed from the ends of hydrilla branches kept within the glass funnel. These gas bubbles are collected in the test tube by the downward displacement of water. The gas is tested for oxygen. Are collected in ఓకే, ఇక్కడ వరకు చూడండి. నెక్స్ట్ మీరు ఇదంతా ఆపరేటర్స్ని మనం మొత్తం అరేంజ్ చేసినటువంటి ఆపరేటర్స్ని మనం ఏం చేస్తున్నాము, ఇది టూ పార్ట్స్గా డివైడ్ చేసి ఇలాంటిదే ఇంకొక ఆపరేటర్స్ మనం ప్రిపేర్ చేసి డార్క్ ప్లేస్లో మనం స్టోర్ చేస్తాము. అండ్ ఇంకొక ఆపరేటర్స్ మనము లైట్ ఎక్స్పోజ్ అయ్యే లైట్ దగ్గర మనము ఈ ఆపరేటర్స్ని కొంతసేపు ఉంచుతాం అనమాట. అక్కడ ఒక 4 to 6 అవర్స్, 2-3 ల్యాబ్ యాక్టివిటీ అయితే 2 to 3 అవర్స్లో. అండ్ మనం ఇది బయట చేయాలి అనుకుంటే మనము మడ్ వాటర్ ఇదంతా క్లియర్గా మనకు అన్ని ఎన్విరాన్మెంట్ అంతా కరెక్ట్గా ఉన్నప్పుడు ఇది 4 to 6 అవర్స్ని మనం బయట లైట్కి ఎక్స్పోజ్ చేస్తాము. ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనము
అబ్జర్వ్ చేసింది ఏంటిది లాస్ట్ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఆక్సిజన్ అనేది బై ప్రోడక్ట్గా రిలీజ్ అవుతుంది. మనకి రియాక్షన్లో చూసాము, ఈక్వేషన్లో చూసాము. మనకి మొత్తం ఈక్వేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత బై ప్రోడక్ట్గా మనకు ఆక్సిజన్ అనేది రిలీజ్ అయింది. సో ఇదే ఆక్సిజన్ని, ఇది ఆక్సిజన్ అనేది వెయిట్ ఉంటుంది. ఈ వెయిట్, ఈ గ్యాప్ ఉన్నది ఇక్కడ ఏమవుతుంది, ఆక్సిజన్ అనేది రిలీజ్ అయిన తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బబుల్స్ అనేది ఫామ్ అవుతుంది. ఈ బబుల్స్ పైకి వెళ్తున్న కొద్దీ in ఇక్కడ the మీరు test క్లియర్ tube వినండి by the చూడండి. downward displacement of water. ఈ బబుల్స్ అనేది ఫామ్ అవుతున్న కొద్దీ వాటర్ అనేది కిందికి డిక్రీజ్ అయిపోతుంది, కిందికి వెళ్తుంది అనమాట. ఎందుకు అంటే అక్కడ ఎయిర్ ఫిల్ అయిపోతుంది. వాటర్ ఎయిర్కి కూడా సమ్ స్పేస్ ఉంటుంది అనమాట. వాటర్ కిందికి వస్తుంది, బబుల్స్ పైకి వెళ్ళేసి అక్కడ ఎయిర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా బబుల్స్ ఫామ్ అయిన తర్వాత మనం అది ఓన్లీ ఇక్కడ ఒక గ్యాస్ అనేది రిలీజ్ అయింది. అది ఏ గ్యాస్ అనేది మనకి తెలీదు. బట్ ఇక్కడ ఏమైంది, ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఇక్కడ జరుగుతున్న ఎక్స్పెరిమెంట్లో ఏమవుతుంది, వన్ ఆఫ్ ది గ్యాస్ అనేది రిలీజ్ అయ్యింది. ఆక్సిజన్ అక్కడ గ్యాస్ రిలీజ్ అయింది, అక్కడ ఫామ్ అయింది కాబట్టి దాని స్పేస్ ఇచ్చేసి వాటర్ అనేది కిందికి వెళ్తుంది, డిక్రీజ్ అయిపోతుంది కిందికి. ఇక్కడ ఏమవుతుంది, బబుల్స్ రిలీజ్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, The gas is tested for oxygen. When a burnt splinter is taken near the mouth of the tube, it glows brightly and proves that the gas is oxygen. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇక్కడ అంతా అయిపోయింది. బబుల్స్ అనేది ఫామ్ అయిన తర్వాత ఎక్కడ గ్యాప్ లేకుండా మనం ఈ టెస్ట్ ట్యూబ్ని ఏం చేస్తున్నాము, అలానే తీసుకొని వెళ్ళి మనం అక్కడ ఫైర్ అంటిస్తున్నాం అనమాట. ఆ టెస్ట్ ట్యూబ్కి ఫైర్ అంటిస్తున్నాం. మీరు డయాగ్రామ్లో చూస్తే మీకు, వీడియోలో చూస్తే మీకు అబ్జర్వ్ అవుతుంది. ఇక్కడ ఆ ఫైర్ అంటించిన తర్వాత ఆ ఫైర్ ఏమవుతుంది, ఆరిపోలేదు. మామూలుగా మనం ఇక్కడ ఫైర్ అంటించిన తర్వాత అక్కడ దానికి సంబంధించిన ఆక్సిజన్ ఏం లేకపోతే కొంతసేపు వెలిగిపోతుంది, తర్వాత ఆరిపోతుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనం టెస్ట్ ట్యూబ్లో మనము తీసిన తర్వాత అక్కడ ఏమో ఫామ్ అయింది, మొత్తం ఒక గ్యాస్ అనేది ఫామ్ అయిపోయింది. మనము వాటర్ డిక్రీజ్ అయిపోయి వాటర్ గ్యాస్ ఒక ఎయిర్ అనేది ఫామ్ అయింది. ఈ ఎయిర్ మనం ఫైర్ అంటించిన తర్వాత అది బర్నింగ్ అవుతుంది. అంటే ఆక్సిజన్కి ఉన్న క్యారెక్టర్ ఏంటిది, దా మండిస్తుంది అనమాట. ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఫైర్ని తీసుకొచ్చి ఒక ఎయిర్లో ఉంచితే ఏమవుతుంది, అది ఎక్కువ మండుతుంది. ఆక్సిజన్కి ఆ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. ఆ క్యారెక్టర్ని బట్టి ఇక్కడ ఫిల్ అయిన మన టెస్ట్ ట్యూబ్లో ఫిల్ అయినటువంటి ఆ ఎయిర్ మొత్తము ఏమైంది, అది ఎటువంటి ఎయిర్ అనేది మనం టెస్ట్ చేయాలనుకుంటే ఫైర్ని అంటిస్తే ఆ ఫైర్ ఏమవుతుంది, ఫుల్గా మండుతుంది అనమాట. ఇక్కడ మీరు వీడియోలో చూసిన విధంగా. The test tube and funnel experiment demonstrates that oxygen is evolved during photosynthesis. ఓకే, ఈ ఆక్సిజన్కి బర్నింగ్ క్యారెక్టర్ ఉంది కాబట్టి ఇక్కడ ఫామ్ అయినటువంటి ఇక్కడ ఏదైతే ఫామ్ అవుతుందో ఈ ఫామ్ అయిన గ్యాస్ ఆర్ ఎయిర్ని మనం ఏమంటున్నాము, ఆక్సిజన్ అని అంటున్నాం అనమాట. ఈ ఎక్స్పెరిమెంట్లో మనం హైడ్రిలా ప్లాంట్ యూజ్ చేసి ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైట్. ఇదే ఆపరేటర్స్ని నేనేం చెప్పాను, సెకండ్ డార్క్ ఉన్న ప్లేస్లో మనం స్టోర్ చేసిన తర్వాత అక్కడ ఫోటోసింథసిస్ అనేది జరగదు. వై బికాజ్ అంటే సన్లైట్ అనేది ఎక్స్పోజ్ అవ్వలేదు. ఎక్స్పోజ్ అవ్వనప్పుడు బబుల్స్ అనేది, ఎయిర్ అనేది ఫామ్ అవ్వదు. ఫోటోసింథసిస్ జరగదు కాబట్టి ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు కాబట్టి వాటర్ మనం టెస్ట్ ట్యూబ్ ఎలా పెట్టామో అలానే వాటర్ డిక్రీజ్ అవ్వదు, అలానే ఉంటుంది. సో అక్కడ ఆక్సిజన్ అనేది రిలీజ్ అవ్వదు. దీన్ని బట్టి ఈ ఎక్స్పెరిమెంట్ని బట్టి మనం ఏం చెప్తున్నామని అంటే ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ఆక్సిజన్ ప్రొడ్యూస్ అయిన తర్వాత అసలుకి ఆక్సిజన్ ఏంటిది అని అంటే మనం ముందుగానే చెప్పుకున్నట్టు ఫోటోసింథసిస్లో ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. మనకి జోసెఫ్ ప్రిస్లే, నేను ముందు చెప్పాను కదా, ఆక్సిజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వ్యక్తి అండ్ ఆక్సిజన్ డిస్కవర్ చేసిన వ్యక్తి సైంటిస్ట్ ఎవరంటే జోసెఫ్ ప్రిస్లే. అప్పటి వరకు ఏంటి, ఎనర్జీ అంటే ఏంటిది, ఎనర్జీ గురించి దాని గురించి పెద్దగా ఐడియా లేదు ఎవ్వరికి ఆ టైంలో. ఆ తర్వాత ఏంటిది, దాని మీద ఎనర్జీ మీద ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు డచ్ సైంటిస్ట్ జాన్ ఇంజన్ హౌస్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే ఆక్సిజన్ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ప్లాంట్స్ ఆక్సిజన్ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాయో అనేది ఈ సైంటిస్ట్ అనేది సమ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మనకి డెమాన్స్ట్రేట్ చేస్తూ వచ్చినాడు. సో
ఇక్కడ ఏం చెప్తున్నాను, ఆక్సిజన్ అనేది అసలుకి ఎందుకు అంటే ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ రిలీజ్ అన్నమాట. ఆక్సిజన్ అక్కడ రిలీజ్ అయిందంటే ఎనర్జీ అనేది రిలీజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మీకు స్టార్టింగ్లో ఏం చెప్పాను అంటే లైట్ ఎనర్జీ అనేది ప్లాంట్స్ తీసుకుంటున్నాయి. ఎక్కడి నుంచి? సన్ నుంచి. సన్ నుండి లైట్ ఎనర్జీ అనేది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత అబ్జర్వ్ అయిన తర్వాత లైట్ ఎనర్జీని ఏం చేస్తున్నవి అవి కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటున్నవి. ఇక్కడ మనం బాగా యూజ్ చేస్తున్న వర్డ్ ఏంది? ఎనర్జీ. ఈ ఎనర్జీ అసలు ఎలా వస్తుంది అని అంటే ఇక్కడ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీగా మనము కన్సిడర్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మనం ఇక్కడ ఆక్సిజన్ రిలీజ్ అయిన తర్వాత అక్కడ గ్యాప్ అనేది వచ్చింది కదా, ఈ గ్యాపే ఏమవుతుంది, ప్లాంట్స్ ఆక్సిజన్ రూపంలో వెళ్ళిపోతుంది, అంటే ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో రిలీజ్ అవుతుంది. ఇదే విషయాన్ని 20th సెంచరీలో ఏం చేస్తున్నారు, ఎంగెల్మన్ అనే సైంటిస్ట్ దీన్ని ప్రూవ్ చేయడానికి, అంటే ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది, లైట్స్ అనేవి ఎనర్జీ ఇస్తున్నది, సన్లైట్లో ఉన్న సమ్ కలర్స్, అంటే ఇప్పుడు సన్లైట్లో మనకి విబ్జిఆర్, మనకి ఐడియా ఉంటుంది, లాస్ట్ క్లాసెస్లో, లాస్ట్ 9th 8th 7th క్లాసులలో విబ్జిఆర్ అనే కాన్సెప్ట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. విబ్జిఆర్ మీన్స్ సన్ నుంచి చాలా వేరియస్ ఆఫ్ లైట్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటుంది. రిలీజ్ అయిన దాంట్లో రెడ్ ఉంటుంది, బ్లూ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, ఇలా ఎనర్జీ, ఇలా లైట్ కలర్స్ అనేవి ఉంటుంది. కానీ ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ఎనర్జీ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్కి వన్ టైప్ ఆఫ్ ఒక నెంబర్ ఆఫ్ ఎనర్జీ ఉంటే గ్రీన్ కలర్కి ఒక నెంబర్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. అన్ని లైట్స్కి ఒకే ఎనర్జీ ఉండదు. మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది ఎలా మనము ఏ ఎనర్జీకి ఎక్కువ ఉంటుంది అనే ఎక్స్పెరిమెంట్ని ఎంగెల్మెన్ అనే సైంటిస్ట్ దాన్ని ప్రూవ్ చేస్తూ వచ్చినాడు. ఎలా ప్రూవ్ చేస్తాడు అంటే ఈయన ఆల్గేస్ మీద ఈయన ప్రూవ్ చేస్తూ వచ్చినాడు అనమాట. ఏం చేశాడు, లాస్ట్ ఒక ఫోటోసింథసిస్కి ఎక్కువ రెడ్లో జరుగుతుందా, బ్లూ లైట్లో జరుగుతుందా, ఎక్కువ ఎక్కడ జరుగుతుంది అనే దాని మీద ఈయన ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత కొన్ని రెడ్ లైట్ని అండ్ బ్లూ లైట్ని ఉన్న ప్లేస్లో ఆల్గేస్ని ఉంచిండనమాట. ఇక్కడ ఆల్గేస్ని ఉంచేసిన తర్వాత సారీ ఓకే, ఆల్గేని ఒక ఫిలమెంటస్ ఆల్గేని, అంటే దాని క్లాడోఫోరా అనే ఒక ఆల్గేని అక్కడ గ్రీన్ లైట్ ఎనర్జీకి ఎక్స్పోజ్ చేసిండు. ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మైక్రోస్కోప్ స్లైడ్ మీద దాన్ని డ్రాప్ ఆఫ్ వాటర్ వేసి ఆ ఆల్గేని అక్కడ ఉంచినాడు అనమాట. ఉంచిన తర్వాత ఈయన ఎక్స్పోజ్ చేశాడు, ఏ లైట్ని ఎక్స్పోజ్ చేశాడు అంటే విబ్జిఆర్ కలర్స్ అన్ని ఆ లైట్ మీద ఎక్స్పోజ్ చేస్తూ వచ్చినాడు. అయితే అక్కడ ఏం జరిగింది, అక్కడ ప్రాసెస్ అనేది త్వరగా జరగలేదు, వెంబటే జరగలేదు అనమాట. నెక్స్ట్ ఏం చేశాడు, ఒక ఏరోబిక్ బ్యాక్టీరియాని, అంటే బ్యాక్టీరియాస్ ఎక్కువ, ఎనరోబిక్ బ్యాక్టీరియాస్, ఏరోబిక్ బ్యాక్టీరియాస్ అంటే ఆక్సిజన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైట్, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైట్ ఉన్నప్పుడు ఆక్సిజన్స్ రెస్పిరేషన్ జరుగుతుంది, ఆక్సిజన్ ప్రజెన్స్ లేనప్పుడు కూడా ఆక్సిజన్ రెస్పిరేషన్ అని జరుగుతుంది. ఇలాంటి ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్న వాటికి రెస్పిరేషన్ జరిగిన ఏరోబిక్ బ్యాక్టీరియాస్ని తీసుకొని వచ్చి అదే స్లైడ్ మీద ఉంచినప్పుడు సమ్ టైంకి ఏమవుతుంది, ఈయన ఏం అబ్జర్వ్ చేసిందంటే బ్యాక్టీరియాస్ అన్ని ఆ లైట్కే ఎక్స్పోజ్ అవుతుంది. సో ఇక్కడ ఆయన ఏం అబ్జర్వ్ చేసిందంటే మోస్ట్లీ బ్యాక్టీరియాస్ ఎక్కువ ఎప్పుడు గ్యాదర్ అయ్యాయి అంటే బ్లూ అండ్ రెడ్ లైట్ ఉన్న ప్లేస్లో ఎక్కువగా గ్యాదర్ అయ్యాయి. ఎందుకు? వాటికి లైఫ్ లీడ్ చేయాలంటే అవి ఏం కావాలి, ఆక్సిజన్ కావాలి. ఈ ఆక్సిజన్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఎక్కడ ఎక్కువ రిలీజ్ చేయగలుగుతున్నామంటే బ్లూ అండ్ రెడ్ లైట్ అనే ఏరియాస్లోనే అవి రిలీజ్ చేయగలుగుతున్నాయి అనమాట. సో దీన్ని బట్టి వీటికి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎనర్జీ ఉంటుందనేసి ఈయన అబ్జర్వ్ చేసిండు. తర్వాత కొన్ని గ్రీన్ లైట్కి వచ్చేసి నో బ్యాక్టీరియాస్, అక్కడ బ్యాక్టీరియాస్ అనేది ఆయన చూడలేదు. సో మ్యాక్సిమం ఆక్సిజన్ వాజ్ రిలీజ్డ్ ఇన్ బ్లూ అండ్ రెడ్ లైట్. ఎక్కువ ఆక్సిజన్ ఎక్కడ రిలీజ్ అవుతుందంటే బ్లూ అండ్ రెడ్ లైట్లో ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. లీస్ట్ ఆక్సిజన్ వచ్చేసి గ్రీన్ లైట్లో రిలీజ్ అవుతుంది. సో దీన్ని బట్టి ఏం చేస్తున్నాడు, ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఏది బెటర్, ఏ లైట్ బెటర్ అనేది, ఏ లైట్ బెస్ట్ అనేది ఈయన ఈ ఎక్స్పెరిమెంట్లో
చూసి దీన్ని బట్టి ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని ఈ ఎంత ఎక్స్పెరిమెంట్ని బట్టి ఇవన్నీ చేసిన తర్వాత ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఆక్సిజన్ గురించి డిమాన్స్ట్రేట్ చేయడానికి వాళ్ళకు ఒక మార్గం అనేది ఒక వే అనేది వాళ్ళకి దొరికిందనమాట. దాన్ని బట్టి ఈ థాట్ ఎక్స్పెరిమెంట్ అనేది జరిగింది. ప్రజెంట్ యాక్టివిటీ వచ్చేసి సన్లైట్ ఈజ్ నెసెసరీ టు ఫార్మ్ స్టార్చ్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్. ఫోటోసింథసిస్లో మనకి చాలా ఫ్యాక్టర్స్ అనేవి యూజ్ అవుతూ వచ్చినాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్ ఇట్ కన్వర్ట్ టు గ్లూకోజ్ ప్లస్ వాటర్ అండ్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. మనం ఇంతవరకు యాక్టివిటీస్లో ఏమేమి చెప్తున్నామంటే వాటర్ ఈజ్ యూజ్డ్, వాటర్ గురించి ఎక్స్పెరిమెంట్ చేసాము. అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని డిస్కస్ చేస్తూ వచ్చినాము. అండ్ స్టార్చ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని డిస్కస్ చేస్తూ వచ్చినాం. ప్రజెంట్ ఏంటంటే ఫోటోసింథసిస్లో సన్లైట్ ఎంతవరకు నెసెసిటీ, అసలు సన్లైట్ లేకపోతే ఫోటోసింథసిస్ జరుగుతుందా లేదా, దీన్ని మనము ఈ యాక్టివిటీలో మనం డిస్కస్ చేస్తాము. ఎలా అంటే మీరు ఈ వీడియో చూస్తూ ఉండండి, తర్వాత మీకు లాస్ట్ లానే మీకు చెప్తాను. Activity 1. Presence of starch in leaves. Wrap one of its leaves with black pepper on which a design. Presence of starch for 3 days. Remember the process of distorching the leaves as performed in Activity 1. Presence of starch in leaves. ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నామంటే మనము ఒక పాటెడ్ ప్లాంట్ని తీసుకుంటున్నాం అనమాట. ఈ పాటెడ్ ప్లాంట్ అనేది కొన్ని డేస్ మనం ఏం చేస్తున్నాము, 3 డేస్ని ఒక యాక్టివ్ ఫామ్లో లేదంటే గ్లూకోజ్ బాగా ఫామ్ అయినటువంటి పాటెడ్ ప్లాంట్ని తీసుకొచ్చి ఈ ప్లాంట్ని మనము 3 డేస్ లైట్ ఎక్స్పోజ్ అవ్వని ప్లేస్లో లేదా డార్క్ ప్లేస్లో దాన్ని అక్కడ స్టోర్ చేస్తున్నాము. ఎందుకు ఇలా స్టోర్ చేస్తున్నామంటే ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు స్టార్చ్ అనేది డిశ్చార్జ్ అయిపోవాలి, అంటే స్టార్చ్ ఉండకూడదు లీవ్స్లలో. దానికోసం మనం ఏం చేస్తున్నాము, ఈ ప్లాంట్ని మనము లైట్ లేని ప్లేస్లో మనము కొన్ని డేస్ 3 డేస్ మనము స్టోర్ చేసి పెడుతున్నాము. ఆఫ్టర్ దట్ ఏంటిది, Wrap one of its leaves with black pepper on which a design is cut. Fix the black pepper on the leaf with the help of clips such that light should not enter the dark part. Now, place this plant in the sunlight for few hours. ఆఫ్టర్ ఏం చేస్తున్నాము అంటే ఒక బ్లాక్ పేపర్ని తీసుకొని వచ్చి 2-3 డేస్ తర్వాత ఏం చేస్తున్నాము, ఒక డార్క్ ప్లేస్లో ఉంచిన పాటెడ్ ప్లాంట్ని 2-3 డేస్ తర్వాత ఒక బ్లాక్ పేపర్ని క్లిప్స్ సహాయం తీసుకొని ఆ బ్లాక్ పేపర్ని మనం క్లిప్స్ లేదంటే మనం అరేంజ్ చేయాలి. ఎలా అంటే సన్లైట్ అనేది దాని మీద పడకుండా పూర్తిగా దాన్ని ఆ పార్ట్ మనం ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న లాగానే మనం ఆ బ్లాక్ పేపర్ని మొత్తం ఆ లీఫ్కి కవర్ చేస్తూ ఉండాలా. అది టైట్గా ఉండాలి. ఏ ప్లేస్లో కూడా అది సన్లైట్ అనేది దానికి కనెక్ట్ అవ్వకుండా మనం ఏం చేయాలి, ఆ పేపర్ తోటి ఫుల్గా ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేస్తే ఏమిటంటే ఎందుకు బ్లాక్ పేపర్నే మనం యూజ్ చేస్తున్నాము అని అంటే, మనం ఆల్రెడీ నేను ముందు చెప్పాను సన్లైట్ అనేది కొన్ని బ్లూ అండ్ రెడ్ లైట్కి వచ్చేసి ఎక్కువ ఫోటోసింథసిస్ జరగడానికి ఛాన్స్ ఉంటుంది. గ్రీన్ అనేది పూర్తిగా ఫోటోసింథసిస్ దానికి ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఈ బ్లాక్ పేపర్ అనేది లైట్ ఎనర్జీని తీసుకోవడానికి ఇది యూజ్ అవ్వదు బ్లాక్ పేపర్. సో మనకి ఇక్కడ ఏంది, లైట్ ఎనర్జీ అనేది మనకి కావాలి. ఫోటోసింథసిస్ ప్రాసెస్కి ప్లాంట్స్కి లైట్ ఎనర్జీ కావాలి. అది రాకుండా బ్లాక్ పేపర్ మాత్రమే దాన్ని అడ్డుకుంటుంది. కాబట్టి ఇక్కడ మనం బ్లాక్ పేపర్ని యూజ్ చేస్తున్నాము. యూజ్ చేసిన తర్వాత అగైన్ ఈ పాటెడ్ ప్లాంట్కి మనం బ్లాక్ పేపర్ కవర్ చేసిన తర్వాత ఈ ప్లాంట్ ఏం చేస్తున్నామంటే 2 to 3 hours బయట లైట్కి ఇక్కడ మనము సన్లైట్ వచ్చే ప్లేస్లో మనం దాన్ని ఉంచుతున్నాం అనమాట. ఆఫ్టర్ ఏం జరుగుతుంది అంటే, The leaf that is covered by black pepper for the presence of starch by pouring iodine solution on the leaf. ఇక్కడ అయిపోయిన తర్వాత 2-3 hours తర్వాత ఏం చేస్తున్నామంటే మనము ఆ ప్లాంట్కు ఉన్నటువంటి లీఫ్ని అక్కడ నుంచి ప్లాంట్ నుంచి కట్ చేసి ఆ దాని లీఫ్ పై ఉన్న క్లిప్ని తీసేసి బ్లాక్ పేపర్ని రిమూవ్ చేస్తాము. రిమూవ్ చేసిన తర్వాత ఈ బ్లాక్ పేపర్ని ఒక వైట్ పేపర్ మీద
క్లీన్గా లీఫ్ని ఒక వైట్ పేపర్ మీద ఉంచి మనకి స్టార్చ్ ప్రజెన్స్ ఉందా లేదా అని లాస్ట్ 2 యాక్టివిటీస్లో నేను చెప్పాను కదా, దానికి యూజ్ చేసేది అయోడిన్ సొల్యూషన్. ఈ అయోడిన్ సొల్యూషన్ని ఆ లీఫ్ మీద మనము కొన్ని డ్రాప్స్ వేస్తాము. ఇక్కడ చూడండి. Observe the changes in the leaf. It is observed that only the parts of the leaf which are exposed to the light through cut-out design turn to blue-black, indicating the presence of starch. Of Okay. starch. ఇక్కడ మీరు చూసారు కదా, మనం ఎప్పుడైతే అయోడిన్ సొల్యూషన్ ఆ లీఫ్ మీద కొన్ని డ్రాప్స్ వేసినప్పుడు ఆ లీఫ్ ఏ కలర్లో చేంజ్ అవుతుందంటే బ్లూయిష్ బ్లాక్లోకి చేంజ్ అవుతుంది. మీన్స్ లాస్ట్ 2 యాక్టివిటీస్లో చెప్పాను కదా, ఇన్ ద ప్రజెన్స్ స్టార్చ్ ఉందా లేదా అని మనం టెస్ట్ చేయాలంటే అయోడిన్ సొల్యూషన్ వేస్తే ఆ అయోడిన్ సొల్యూషన్ ఉండేది బ్రౌన్ కలర్, ఇట్ ట్రాన్స్ఫర్ టు బ్లూయిష్ బ్లాక్. ఇఫ్ ఒకవేళ మనకి అయోడిన్ సొల్యూషన్ వేసిన తర్వాత అక్కడ ఉన్న ప్లేస్లో దేని మీద వేస్తున్నామో అది స్టార్చ్ లేకపోతే అది ఏ కలర్లో ఉంటే అదే కలర్, లేదంటే కలర్ లెస్లో ఉంటే అయోడిన్ సొల్యూషన్ కలర్కి సేమ్ బ్రౌన్ కలర్లోకి ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ మనం అయోడిన్ డ్రాప్స్ వేస్తే ఆ లీఫ్ మీరు అబ్జర్వ్ చేస్తే అది మనం క్లిప్ బ్లాక్ పేపర్ ఎక్కడైతే మనం కవర్ చేసామో ఆ ప్లేస్లో మాత్రం గ్రీన్ కలర్లోనే మనం చూస్తున్నాము. రిమైనింగ్ పార్ట్ని మనం ఏ కలర్లో చూస్తున్నామంటే బ్లూయిష్ బ్లాక్ కలర్లో చూస్తున్నాం. మీన్స్ ఇక్కడ మనము ఫోటోసింథసిస్ ప్రాసెస్ కాకుండా మనకి అక్కడ అడ్డంగా ఉంటుంది ఏంటంటే బ్లాక్ పేపర్ తోటి మనం చేసాము. సో మీ రిమైనింగ్ పార్ట్ అంతా ఫోటోసింథసిస్ జరిగింది. ఇది ఏం మనకి చెప్తుంది అంటే, ఏం డెమాన్స్ట్రేట్ చేస్తుంది అంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్కి ఈజ్ ఇంపార్టెంట్ టు సన్లైట్ ఉన్నప్పుడే ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఫోటోసింథసిస్ జరిగిన తర్వాతనే ప్లాంట్స్ అనేవి వాటికి కావాల్సిన ఫుడ్ని అవి ప్రిపేర్ చేసుకుంటాయి, ఓన్గా వాటంతట అవే ప్రిపేర్ చేసుకుంటుందని ఈ యాక్టివిటీ 3లో మనము డిమాన్స్ట్రేట్ చేస్తాము. ఇట్ ఈస్ ద సన్లైట్ ఈజ్ నెసెసరీ టు ఫార్మ్ స్టార్చ్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్. ఇంతవరకు మనకు యాక్టివిటీస్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే క్లోరోఫిల్ అండ్ ఫోటోసింథసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లోరోఫిల్ ఫోటోసింథసిస్ దేనికి యూజ్ అవుతుంది, అసలు క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుంది, అసలు క్లోరోఫిల్ గురించి మనం ఎందుకు చదువుకోవాలి అని అంటే, క్లోరోఫిల్ అనేది వన్ టైప్ ఆఫ్ పిగ్మెంట్. ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ లీవ్స్లలో మాత్రమే క్లోరోఫిల్ ఉంటుంది. ఇఫ్ మనకి ఎక్కడైనా ప్లాంట్స్లలో మనకి గ్రీన్ కలర్ కనపడింది అంటే ఎక్కడ క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది ప్రెజెన్స్ ఉంది అని చెప్తాము. ఇక్కడ మనం ఎక్కడ గ్రీన్ కలర్లో కనపడుతున్నా కూడా అక్కడ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది పర్సంటేజ్ వైజ్గా మనకి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లీవ్స్లలో ఎక్కువ ఫోటోసింథసిస్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ రిమైనింగ్ పార్ట్స్ కొన్ని స్టెమ్స్లలో వీక్ స్టెమ్స్లలో గ్రీన్ కలర్, ఫర్ ఎగ్జాంపుల్ క్రీపర్స్ ఏంటి గ్రీన్ కలర్లో, కొన్ని గ్రీన్ కలర్లోనే మనకు కనపడతాయి, అంటే వీక్ స్టెమ్ కదా, అక్కడ గ్రీన్ కలరే ఉంటుంది, కానీ అక్కడ స్టెమ్ కూడా ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఎక్కువ ఈ లీవ్స్లలో జరుగుతుంది అని కాదు, ఎక్కడైనా జరుగుతుంది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ క్లోరోఫిల్ ఉన్న ప్లేస్ ఎక్కడ ఉన్నా కూడా అక్కడ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఈ క్లోరోఫిల్ జరుగుతుంది అని అంటే మీన్స్ క్లోరోఫిల్ ఉంది అంటే ఫోటోసింథసిస్ జరుగుతుంది అని దాని అర్థం. ఒక సెల్ని మనం అబ్జర్వ్ చేస్తే సెల్లో చాలా పార్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియస్ ఉంటుంది, ఆ 2 లేయర్స్ ఉంటాయి, అండ్ రైబోజోమ్స్ అండ్ మైటోకాండ్రియా, రిమైనింగ్ ఈ పార్ట్ అంతా ఏంటి, ఈ ఒక సెల్లో ఇవన్నీ పార్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తాము. మరి క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుంది అని అంటే, క్లోరోఫిల్ ఎక్కడ అన్ని సెల్లో ఉన్న అన్ని పార్ట్స్లలో అన్ని ఆర్గానిల్స్లో క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఉండదు. ఇట్ ఈస్ ప్రజెంట్స్ ఇన్ ఓన్లీ ఆఫ్ ది క్లోరోప్లాస్ట్. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఆర్గానిల్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ వన్ సెల్. సో ఈ క్లోరోప్లాస్ట్ అనేది గ్రీన్ కలర్, ఇక్కడ చూస్తే మీకు గ్రీన్ కలర్లో కనపడుతుంది చూడండి, ఈజ్ ఏ క్లోరోప్లాస్ట్ అనమాట. ఈ క్లోరోప్లాస్ట్లోనే క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంటుంది. ఈ పిగ్మెంట్లోనే మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. క్లోరోప్లాస్ట్ అనేది గ్రీన్ కలర్ ఆర్గానిల్. ఎందుకు అంటే గ్రీన్ కలర్లోనే ఎందుకు ఉంటుందంటే అది గ్రీన్ కలర్ పిగ్మెంట్ని దాంట్లో ఉంది కాబట్టి, క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి ఇది ఆ క్లోరోప్లాస్ట్కి కూడా గ్రీన్ కలర్ని ఇస్తుంది. ఇట్ ఈస్ ప్రజెంట్స్ ఇన్ ప్లాంట్ సెల్స్లో ఉంటుంది, ఆల్గేలో కూడా ఉంటుంది. ఇక్కడ క్లోరో మీన్స్ గ్రీన్ కలర్ అని, ప్లాస్ట్ అంటే ఏంటంటే షేప్లో,
గ్రీన్ కలర్లో ఉండే షేప్ని లేదా మోల్డెడ్ని మనం ఏమంటున్నాము క్లోరోప్లాస్ట్ అంటున్నాము. క్లోరోప్లాస్ట్ ఇక్కడ ఏం చేస్తుంది, సన్లైట్ని ట్రాప్ చేస్తుంది యూజింగ్ గ్రీన్ కలర్ పిగ్మెంట్. ఇక్కడ క్లోరోప్లాస్ట్ ఏం చేస్తుంది, సన్లైట్ని మనల్ని ట్రాప్ చేస్తుంది అనమాట, అబ్జర్వ్ చేస్తుంది. మనకి ఇప్పుడు సన్లైట్ ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు ప్లాంట్స్లో ఉన్న ప్లాంట్ మొత్తం సన్లైట్ని తీసుకోదు. ఓన్లీ ప్లాంట్లో ఉన్న ఎవ్రీ సెల్లో ఉన్నటువంటి క్లోరోప్లాస్ట్ ఏం చేస్తుంది, ప్లాంట్ని సన్లైట్ని ట్రాప్ చేస్తుంది. సన్లైట్ని ట్రాప్ చేసిన తర్వాత, అంటే ఇదేని యూజ్ చేసుకుని ట్రాప్ చేస్తుందంటే గ్రీన్ కలర్ పిగ్మెంట్ని యూజ్ చేసుకొని సన్లైట్ని ట్రాప్ చేస్తుంది. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, క్లోరోప్లాస్ట్లో మీనింగ్ వచ్చేసి క్లోరో అంటే గ్రీన్ కలర్, ప్లాస్ట్ అంటే షేప్ ఆర్ మోల్డెడ్ అని అంటారు. ఇక్కడ క్లోరోఫిల్ మీన్స్ అంటే క్లోరోస్ అంటే గ్రీన్, ఆల్రెడీ చెప్పాను కదా, క్లోరో మీన్స్ గ్రీన్. ఇక్కడ మీరు బయాలజీ టర్మ్లో క్లోరో అని కనపడిన ప్రతి దగ్గర మీనింగ్ ఏంటంటే గ్రీన్ కలర్ అని మీనింగ్. అండ్ ఫిలెస్ అంటే ఫిల్కి మీనింగ్ ఏంటంటే లీఫ్. ఇక్కడ క్లోరోఫిల్ అంటే గ్రీన్ కలర్ పిగ్మెంట్ లీవ్స్లలో ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తాం కాబట్టి దీనికి క్లోరోఫిల్ అనే నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంజనౌజ్ అనే సైంటిస్ట్ మనకి ఫోటోసింథసిస్ మీద అనేకమైన చాలా సెవరల్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ వచ్చినాడు. కానీ ఆయన తర్వాత ఏం జరుగుతుంది, 1817లో పెలిటియర్ అండ్ క్యావెన్షూ అనే సైంటిస్టులు ఏం చేశారంటే ఈ గ్రీన్ కలర్ పిగ్మెంట్ని డిస్కవర్ చేశారనమాట. ఎక్కడి నుంచి, ప్లాంట్స్ నుంచి క్లోరోఫిల్ పిగ్మెంట్ని డిస్కవర్ చేస్తూ వచ్చినారు. వాళ్ళు ఎలా డిస్కవర్ చేశారంటే, ఒకవేళ క్లోరోఫిల్ అనేది క్లోరోప్లాస్ట్ లేకపోతే దట్ కలర్ ఏంది, పేల్ కలర్లోనే ఉంటుంది. క్లోరోప్లాస్ట్ కలర్ గ్రీన్ కలర్, అది ఎలా వచ్చింది, బై యూజింగ్ ఆఫ్ ది క్లోరోఫిల్ అనమాట. సో ఇక్కడ క్లోరోఫిల్ లేకపోతే క్లోరోప్లాస్ట్ కలర్ ఏముంటుంది, కలర్లెస్గా ఉంటుంది, లేదంటే ఎల్లో ఆర్ రెడ్ కలర్లో ఉంటుంది. ఇక్కడ క్లోరోఫిల్ని అబ్జర్వ్ బ్లూ అండ్ రెడ్ లైట్ విచ్ ఆర్ బెస్ట్ ఫర్ ఫోటోసింథసిస్. ఇక్కడ క్లోరోఫిల్ ఏది ఎక్కువ, నేను ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్ ఆక్సిజన్ యూజ్డ్ ఇన్ ఫోటోసింథసిస్ యాక్టివిటీలో నేను చెప్తూ వచ్చాను కదా, ఎక్కువ మనకి ఏది ఫోటోసింథసిస్కి యూజ్ అవుతుందంటే బ్లూ అండ్ రెడ్ లైట్ మ్యాక్సిమం ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది, అండ్ గ్రీన్ లైట్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎందుకు, ఆల్రెడీ ఇక్కడ క్లోరోఫిల్ పిగ్మెంట్ గ్రీన్ కలర్లోనే ఉంటుంది. సన్లైట్లో వచ్చే గ్రీన్ కలర్ అనేది దాన్ని ఏం చేస్తుందంటే రిఫ్లెక్ట్ చేస్తుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యాథ్స్లో కానీ మ్యాథ్స్లో ఉంటుంది ప్లస్ అనేది ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, మైనస్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ బయాలజీలో ఇక్కడ ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఏంటంటే ఆల్రెడీ క్లోరోఫిల్ ఇస్ కలర్ గ్రీన్ కలర్, అండ్ సన్లైట్ నుంచి వచ్చే కలర్ గ్రీన్ లైట్ని ఏం చేస్తుందంటే రిఫ్లెక్ట్ చేస్తుంది, అది తీసుకోదు. అది గ్రీన్ కలర్ని ఎక్కువ తీసుకోదు కాబట్టి అక్కడ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరగదు. ఎక్కడ మ్యాక్సిమం ఫోటోసింథసిస్ జరుగుతుందంటే బ్లూ అండ్ రెడ్ కలర్ ఎక్కువ ఎనర్జీని ట్రాప్ చేసినప్పుడు అక్కడ ఫోటోసింథసిస్ ఎక్కువ ఎనర్జీ ఫామ్ అవుతుంది, ఫోటోసింథసిస్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది. అండ్ 1883లో వీళ్ళు ఈ తర్వాత ఏం చేశారంటే జూలియన్ వాన్సాక్ ఏం చేశారు, 1870లో పెలిటియర్ అండ్ క్యావెన్షూ క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ని క్లోరోప్లాస్ట్లో ఉందని డిస్కవర్ చేస్తూ వచ్చినారు. ఆఫ్టర్ జూలియస్ వాన్సాక్ ఏం చేశాడంటే ఈ ప్రజెంట్ ఆల్ ప్లాంట్స్లలో క్లోరోఫిల్ ఉంది అని డిక్లేర్ చేశాడు. అన్ని ప్రజెంట్ అంటే ఒక దాంట్లో ఉంటుంది, అన్ని సెల్స్లలో ఉండదు, ఓన్లీ ప్లాంట్స్లలో సెల్ యొక్క క్లోరోప్లాస్ట్లోనే ఇది క్లోరోఫిల్ అనేది పిగ్మెంట్ ఉంటుంది అనేసి 1883లో జూలియస్ వాన్సాక్ అనే సైంటిస్ట్ అబ్జర్వ్ చేసి దాన్ని ఎక్స్పెరిమెంట్గా ప్రూవ్ చేస్తూ వచ్చినాడు. క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ ఏంటి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్లోరోప్లాస్ట్ 3 మెంబ్రేన్ స్ట్రక్చర్. అవుటర్ 2 లేయర్స్ ఎలా యూజ్ అవుతుందంటే థర్డ్ లేయర్ ఎన్వలప్కి యూజ్ అవుతుంది, అండ్ ఇట్ ఫార్మ్స్ థర్డ్ లేయర్ ఎలా ఉంటుంది, శాక్ లైక్ స్ట్రక్చర్లో ఉంటుంది అనమాట లోపల థర్డ్ లేయర్లో. ఈ శాక్ లైక్ స్ట్రక్చర్ని మనం ఏమంటున్నామంటే గ్రానా అంటున్నాం. ఇక్కడ చూడండి, స్టార్చ్ గ్రెయిన్ అని ఉంది, గ్రానా థాలకాయిడ్ ఉంది, గ్రానమ్ అని ఉంది, అండ్ ఆఫ్టర్ దట్ స్ట్రోమా. ఓకే, ఇక్కడ మీరు స్టార్చ్ గ్రెయిన్ అని ఉంది చూడండి, దీనినే గ్రెయిన్ అని అంటారు. దీనిని ఏమంటున్నారు, వీటిని ఇది ఒక రకమే, ఇది క్లోరోప్లాస్ట్లో ఉండే శాక్లైక్ స్ట్రక్చర్ ఇది. అండ్ ఆఫ్టర్ థైలకాయిడ్స్ అనేది ప్రజెంట్, ఇక్కడ మీరు చూస్తే థైలకాయిడ్ ఉంటుంది, ఇక్కడ థైలకాయిడ్ గ్రానా థైలకాయిడ్ అని అన్నారు చూడండి, ఇది థైలకాయిడ్ గ్రానాలో ఉంటుంది. క్లోరోఫిల్ పిగ్మెంట్ ఆర్ ప్రజెంట్ ఇన్ థైలకాయిడ్లోని. క్లోరోఫిల్ పిగ్మెంట్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రానా వచ్చేసి
ఇక్కడ గ్రానా వచ్చేసి కలర్లెస్ వేరే కలర్లో ఉంది, థైలకాయిడ్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది. ఇన్ ద ప్రజెన్స్ క్లోరోఫిల్ ఉంది కాబట్టి అది గ్రీన్ కలర్లో ఉంది. క్లోరోఫిల్ ఈజ్ ద సైట్ ఆఫ్ ట్రాపింగ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. ఆల్రెడీ మీకు చెప్పాను ఇది ఏంటిది, సోలార్ ఎనర్జీని ట్రాప్ చేయడానికి ఈ క్లోరోఫిల్ అనేది వన్ ఆఫ్ ది సైట్ అనమాట. The intermediate fluid protein is called stroma. It is responsible for enzymatic reaction leading to the synthesis of glucose. నెక్స్ట్ ఇక్కడ మధ్యలో ఫ్లూయిడ్ టైప్ స్ట్రక్చర్ ఉంది చూడండి, మీకు ఇక్కడ ఫ్లూయిడ్ టైప్లో ఉంది చూడండి. వీటిని ఏమంటున్నామంటే స్ట్రోమా అంటున్నాము. ఈ స్ట్రోమా ఏం యూజ్ అవుతుందంటే గ్లూకోజ్ సింథసిస్కి ఈ స్ట్రోమా అనేది జరుగుతుంది. అంటే ఎక్కడైనా గ్లూకోజ్ సింథసిస్ అయింది అంటే ఫుడ్ ఫామ్ అయింది అంటే ఏం జరిగింది అక్కడ డైజెషన్ అనేది జరిగింది. డైజెషన్ జరగాలి అంటే ఏం జరగాలి, ఫుడ్ అనేది బ్రేక్ అవ్వాలి. నేను మీకు ఫస్ట్ క్లాస్లో చెప్తూ వచ్చాను, ఫుడ్ బ్రేక్ అవ్వాలంటే అక్కడ ఏం జరగాలి, ఎంజైమ్స్ ఉండాలి. ఎంజైమేటిక్ రియాక్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే స్ట్రోమాలో జరుగుతుంది. స్ట్రోమా మీన్స్ ఇట్ ఈస్ ద ఫ్లూయిడ్ పోర్షన్. ఇక్కడ క్లోరోప్లాస్ట్లో ఉండే ఫ్లూయిడ్ పోర్షన్ని మనము స్ట్రోమా అంటున్నాము. అండ్ థైలకాయిడ్స్ అనే గ్రానా ఒక సాక్లెక్ స్ట్రక్చర్ ఏమంటున్నారు. సాక్లెక్ అంటే మీకు ఎలా ఉంటుందంటే ఒక స్టెప్ లాగా ఇక్కడ మీరు చూస్తుంటే ఒక స్టెప్ పైన స్టెప్ ఒక లేయర్ లాగా కనపడుతుంది అనమాట. అదే సాక్లెక్ స్ట్రక్చర్. అలా ఉండే మొత్తం ఈ స్టార్చ్ గ్రెయిన్ ఇక్కడ స్టార్చ్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇది స్టార్చ్ అంటున్నాము. ఈ మొత్తం ఈ సాక్లెక్ స్ట్రక్చర్ ఏమవుతుంది, ఒకదాని మీద ఒకటి ఉండటం బట్టి దాన్ని గ్రానా థైలకాయిడ్ అంటున్నాము. వీటన్నిటిని మొత్తం ఈ కలిసిన థైలకాయిడ్ ఒక్కదానిని మనం థైలకాయిడ్ అంటున్నాము. థైలకాయిడ్స్ అన్ని ఒక లైన్లో ఒక పట్టీలాగా ఉంటే దాన్ని ఏమంటున్నామంటే మనం గ్రానం అంటున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ గ్రానం, దీన్ని వచ్చేసి మనం గ్రానం అంటున్నాము. దీన్ని గ్రానం. ఇక్కడ ఏముంది, ఒకదాని ఒక లైన్లో థైలకాయిడ్స్ ఒకటి లేకుండా కంటిన్యూ ఒకదాని మీద ఒకదాని వెనకాల ఒకదాని వెనక ఒకదానికి ఉన్నాయి కాబట్టి దీన్ని గ్రానం అంటున్నాము. ఇక్కడ థైలకాయిడ్ ఉంది చూడండి, ఓన్లీ వన్ ఉన్నప్పుడు ఒక్కటే ఉంటే దాన్ని ఏమంటున్నాము, థైలకాయిడ్ అంటున్నాము. ఇక్కడ స్టార్చ్ గ్రెయిన్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ స్టోమా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లూయిడ్ టైప్ స్ట్రక్చర్ ఉంది చూడండి, ఇక్కడ ఫ్లూయిడ్ టైప్ స్ట్రక్చర్ ఉంది చూడండి, ఇది స్టోమా అంటాం. ఇక్కడ స్టోమా, ఈ స్టోమాని వీటిని మొత్తము ఇక్కడ లైన్ లాగా పట్టిలాగా కలిపి ఉంటుంది చూడండి, వీటిని స్టోమా థైలకాయిడ్ అని అంటున్నాము. ఇవి వచ్చేసి 2 మెంబ్రేన్ స్ట్రక్చర్స్. ఇది లిపిడ్ గ్లోబ్యూల్ అనమాట. లిపిడ్స్ ఉంటాయి కదా వీటిని. ఇక్కడ మనకి ఫస్ట్ థైలకాయిడ్ ఏం జరుగుతుంది, సన్లైట్ని ట్రాప్ చేస్తుంది. థైలకాయిడ్ మీన్స్ గ్రానాలు. నెక్స్ట్ స్ట్రోమాలో ఏం జరుగుతుంది, గ్లూకోజ్ సింథసిస్ అని జరుగుతుంది. గ్లూకోజ్ సింథసిస్ జరగాలంటే అక్కడ ఏం జరగాల, ఎంజైమేటిక్ రియాక్షన్ జరగాలి. ఎంజైమేటిక్ రియాక్షన్ జరిగిన తర్వాత గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది. క్లోరోప్లాస్ట్ని మనం ఇంకా ఏమంటున్నాము, మామూలుగా మనము ఇంట్లో ఫుడ్ చేసుకునే ప్లేస్ని ఏమంటున్నాము, ఫుడ్ ప్రిపేర్ చేసుకునే ప్లేస్ని ఏమంటున్నాం, కిచెన్ అంటున్నాం కదా. ఎట్ ద సేమ్ టైం ప్లాంట్స్లలో ఇది ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఈ పార్ట్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం కిచెన్ సెల్ ఆఫ్ ది హౌస్ అంటాం. ఇక్కడ మన సెల్కి కిచెన్ ఏంటిది అంటే క్లోరోప్లాస్ట్. ఈ క్లోరోఫిల్ అనేది మెగ్నీషియం ఆటంని కలిగి ఉంటుంది. ఇక్కడ మెగ్నీషియం ఆటం ఎందుకు కలిగి ఉంటుందంటే ఎస్పెషల్లీ బ్లూ లైట్ని అబ్జర్వ్ చేయడానికి క్లోరోఫిల్కి మెగ్నీషియం అనేది అవసరం అవుతుంది అనమాట. సో ఈ మెగ్నీషియం ఉండటం వల్లనే బ్లూ అండ్ రెడ్ లైట్ని ఎక్కువ మ్యాక్సిమం ఎనర్జీని ట్రాప్ చేయడానికి ఈ మెగ్నీషియం అనేది యూజ్ అవుతుంది. దీని ఫుల్ దాని స్ట్రక్చర్ ఏంటిదంటే C55H72O5N4Mg. ఇది మీకు ఇంపార్టెంట్. ఒకవేళ మీరు నెక్స్ట్ ఇయర్లో బైపీసీ తీసుకున్న వాళ్ళకి లేకపోతే ఎంసెట్కి ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇది స్ట్రక్చర్ ఇది యూజ్ అవుతుంది. C55H72O5N4Mg. ఈ మెగ్నీషియం మూలకమే మనకి ఏంటంటే ఎక్కువ బ్లూ అండ్ రెడ్ లైట్ని ట్రాప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ క్లోరోఫిల్ అనేసి డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. ఒకే టైప్ ఆఫ్ క్లోరోఫిల్స్ ఉండవు, డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. ఇది క్లోరోఫిల్ ఏ అండ్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి క్లోరోఫిల్ ఏ పిగ్మెంట్ అండ్ క్లోరోఫిల్ బి పిగ్మెంట్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో. ఇంకా చాలా ఉంటుంది. ఇక్కడ మనం ఏ బి గురించి డిస్కస్ చేసుకుంటే క్లోరోఫిల్ ఏ వచ్చేసి ఇది మెయిన్ పిగ్మెంట్ అనమాట. ఈ మెయిన్ పిగ్మెంట్ ఇది ఏం చేస్తుంది, బ్లూ గ్రీన్ కలర్ని ఇన్ ద రియాక్షన్ సెంటర్ ఎసెన్షియల్ ఫర్ లైట్ డిపెండెంట్ రియాక్షన్.
మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరిగేటప్పుడు అక్కడ 2 రియాక్షన్ జరుగుతాయి. ఈ 2 రియాక్షన్లో ఫస్ట్ రియాక్షన్ అనేది క్లోరోఫిల్ ఏ ద్వారానే ఎక్కువ యూజ్ చేసుకునేది క్లోరోఫిల్ ఏ అనమాట. సెకండ్ క్లోరోఫిల్ బి వచ్చేసి ఇది యాక్సెసరీ పిగ్మెంట్ అంటారు దీన్ని. క్లోరోఫిల్ ఏని వచ్చేసి మెయిన్ పిగ్మెంట్ వస్తే క్లోరోఫిల్ బి వచ్చేసి యాక్సెసరీ పిగ్మెంట్ అంటారు. ఇది ఏం చేస్తుంది, క్లోరోఫిల్ ఏ కలర్ని ఎల్లో గ్రీన్ కలర్లో ఉంటుంది, క్లోరోఫిల్ ఏ వచ్చేసి బ్లూ గ్రీన్ కలర్లో ఉంటుంది, ఇది వచ్చేసి ఎల్లో గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది ఎనర్జీని ఏం చేస్తుంది, ఎనర్జీని ట్రాప్ చేసిన ఎనర్జీని వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లోరోఫిల్లో చాలా టైప్స్ ఉన్నాయి. క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, క్లోరోఫిల్ డి అనే చాలా టైప్స్ ఉన్నాయి. ఇవన్నీ సన్లైట్ని అబ్జర్వ్ చేస్తున్నాయి. ఇక్కడ మనకి యూజ్ అయ్యేది ఫోటోసింథసిస్లో క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి. క్లోరోఫిల్ ఏ వచ్చేసి బ్లూ గ్రీన్ కలర్లో ఉంటుంది, క్లోరోఫిల్ బి వచ్చేసి ఎల్లో గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇక్కడ ఎక్కడ జరుగుతుంది క్లోరోఫిల్ అది ఫోటోసింథసిస్ అంటే క్లోరోఫిల్ ఏలో జరుగుతుంది. క్లోరోఫిల్ బి ఎందుకు యూజ్ అవుతుంది అంటే రిమైనింగ్ టైప్స్లో ఉన్నాయి కదా, అక్కడ ఉన్నటువంటి సన్లైట్ ఎనర్జీని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. అంటే క్లోరోఫిల్ ఏకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అక్కడ రియాక్షన్ జరగదు, క్లోరోఫిల్ బిలో రియాక్షన్ జరగదు, కానీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ కోసం క్లోరోఫిల్ బి అనేది కావాలి అనమాట ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో. ఇన్ ఈచ్ ఫోటో సిస్టమ్ దేర్ ఆర్ 250 or 400 పిగ్మెంట్ మాలిక్యూల్స్. ఇక్కడ ఎన్ని యూజ్ అవుతుందంటే 250 నుంచి 400 యూజ్ అవుతుంది. ఓకే, ఇవన్నీ పిగ్మెంట్స్ అన్నీ కలిసి ఎక్కడైతే ఫోటోసింథసిస్ ప్రాసెస్కి అంటే ఫోటో సిస్టమ్కి ఎక్కడైతే యూజ్ అవుతుందో వాటన్ని పిగ్మెంట్ని మనం ఏమంటున్నామంటే లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అంటారు. ఇక్కడ చూడండి, లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ మీన్స్ 1 minute. ఇక్కడ చూడండి, లైట్ హార్వెస్టింగ్ స్ట్రోమా ఇట్ ఈస్ బిలీవ్డ్ ద ఐరన్ కంటైనింగ్ రెడ్ పిగ్మెంట్ ద ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ ఇన్ బ్లడ్. ఓకే, ఈ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అంటే మన లైట్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకొని ఒక మొత్తం ఒక టైప్ ఆఫ్ క్లోరోఫిల్ మొత్తం కాంప్లెక్స్ మొత్తం ఏమంటారంటే ఈ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అంటాము. డ్యూరింగ్ ద ప్రాసెస్ లైట్ ఎనర్జీ ప్రాసెస్ ఫోటోసిన్ సెవరల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద క్లోరోప్లాస్ట్. ఇక్కడ క్లోరోఫిల్ సన్లైట్ని తీసుకున్న తర్వాత అబ్జర్వ్ చేసుకున్న తర్వాత క్లోరోప్లాస్ట్లో సెవరల్ రియాక్షన్స్ అనేది జరుగుతుంది. ఏమేమి జరుగుతుందంటే లైట్ ఎనర్జీ ఏమవుతుంది, కెమికల్ ఎనర్జీ. నేను ఫస్ట్ క్లాస్లో మీకు దీని గురించి డిస్కస్ చేస్తూ వచ్చాను. అగైన్ నేను మళ్ళీ దాన్ని చెప్తున్నాను చూడండి, రిపీట్ చేస్తున్నాను. లైట్ ఎనర్జీ ఏమవుతుంది, కెమికల్ ఎనర్జీ. అంటే క్లోరోఫిల్ ఫస్ట్ మనం ప్లాంట్స్ వరకు చెప్పాను ఫస్ట్ క్లాస్లో. ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి, సన్లైట్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత అవి ఏం చేస్తుంది, దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అని చెప్పాను. సెకండ్ ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఇక్కడ మీకు స్ట్రక్చర్ గురించి మొత్తం తెలుసు కాబట్టి ఫస్ట్ ప్లాంట్స్లో ఉన్న వన్ సెల్ ప్లాంట్స్ యొక్క లీవ్స్లో ఉన్న క్లోరోప్లాస్ట్లో ఉన్న క్లోరోఫిల్. ఇక్కడ 3 లైన్స్ వచ్చాయి చూడండి. ఈ క్లోరోఫిల్ ఏం చేస్తుంది, సన్లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తుంది, ఆ లైట్ ఎనర్జీని కంటిన్యూ అవ్వడం లేదు. అక్కడ ఈ లైట్ ఎనర్జీ ఏమవుతుంది, కెమికల్ ఎనర్జీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ కెమికల్ ఎనర్జీ ఏం చేస్తుంది, వాటర్ మాలిక్యూల్ ఏం చేస్తుంది, కెమికల్ ఎనర్జీ స్ప్లిట్ చేస్తుంది. ఈ స్ప్లిట్ చేసిన తర్వాత ఏం చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ స్ప్లిట్ అయిన H+ అండ్ OH- ఈ OH- H+ అయాన్స్ ఏం చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ తోటి కలిసి అక్కడ గ్లూకోజ్ అనేది మనకి ఫామ్ అవుతుంది. ఇదే క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ ద క్లోరోప్లాస్ట్ ఇస్ 3-membered స్ట్రక్చర్ కన్సిస్టింగ్ 3 membranes. ద థర్డ్ లేయర్ ఫార్మ్స్ స్టాకిల్-like స్ట్రక్చర్ కాల్డ్ యాజ్ గ్రాన్. ఇట్ ఈస్ బిలీవ్డ్ జాయిన్ టుగెదర్ సబ్స్టెన్స్ క్లోరోఫిల్ సచ్ పిగ్మెంట్. దీని గురించి ఇక్కడ లైట్ అనేది కంపల్సరీగా కావాలి. ఇక్కడ మెకానిజం ఎలా జరుగుతుంది, క్లోరోప్లాస్ట్లో ఎక్కడ జరుగుతుంది, ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పాను కదా, దాని ఫోటోసింథసిస్ ఆఫ్ మెకానిజం అనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 2 types ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి. ఒకటి లైట్ డిపెండెంట్ రియాక్షన్, అనదర్ వన్ ఈజ్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. మీన్స్ ఒకటి ప్రెజెన్స్ ఆఫ్ లైట్లో జరుగుతుంది. ఫోటోసింథసిస్ ప్రాసెస్ మొత్తం లైట్ ఉన్నప్పుడు జరుగుతుంది, లైట్ లేని అంటే ప్రెజెన్స్ ఆఫ్ ద సన్లైట్ అప్పుడు ఫోటోసింథసిస్ జరుగుతుంది. సన్లైట్ ప్రెజెన్స్ లేకపోయినా మీన్స్ ఆబ్సెన్స్లో ఉన్నా కూడా ఫోటోసింథసిస్ స్టెప్ వైజ్గా జరిగిందనమాట. ఫస్ట్ స్టెప్లో ఏం జరిగింది అంటే ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చెప్పాను దట్ ఇన్ దిస్ రియాక్షన్
Light plays a key role. A series of chemical reaction occur in very quick initiated by the light, and therefore the phase technically called photochemical phase or light dependent reaction. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ రియాక్షన్ కి, ఈ ఫస్ట్ ప్రాసెస్ కి ఏం కావాలి, కంపల్సరిగా లైట్ కావాలి. లైట్ కావాలి కాబట్టి దీన్ని మనం ఏమంటున్నామంటే లైట్ డిపెండెంట్, లైట్ మీద ఆధారపడుతుంది. డిపెండెంట్ ఏంటి, ఆధారపడి ఈ రియాక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ క్లోరోఫిల్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఈ లైట్ అనేది ఎక్కడ ప్రజెన్స్ కావాలి అంటే క్లోరోప్లాస్ట్ లో ఉన్న గ్రానాలో ఉన్నటువంటి గ్రానానే మనం థైలకాయిడ్స్ అంటాం కదా, ఈ గ్రానాలో ఈ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ సెవరల్ స్టెప్స్ అనేవి జరగాలి. ఫస్ట్ స్టెప్ లో ఏం జరుగుతుంది, ద క్లోరోఫిల్ వన్ ఎక్స్పోజర్ టు లైట్ ఎనర్జీ బికమ్స్ యాక్టివేటెడ్ బై అబ్జార్బింగ్ ఫోటాన్స్. అంటే ఫోటాన్స్ ఏం చేస్తుంది, క్లోరోఫిల్ ఏం చేస్తుంది అంటే లైట్ ఎనర్జీ అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేసిన తర్వాత అక్కడ యాక్టివేట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైట్ అనేది ప్లాంట్ మీద పడిన వెంబటే ఇక్కడ క్లోరోఫిల్ ఆ ప్లాంట్ మీద పడిన ఎక్స్పోజ్ అయినటువంటి లైట్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేసిన తర్వాత అక్కడ యూనిట్ వైజ్ అంటే ఫోటాన్స్గా దాన్ని అబ్జర్వ్ చేసుకుంది. ఫోటాన్స్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అని 100 సెంటీమీటర్స్ అంటున్నాం. ఇక్కడ 1 మీటర్ని మనం 100 సెంటీమీటర్స్గా మనం డివైడ్ చేస్తున్నాం. అంటే ఒక సెంటీమీటర్ని ఎక్కడ ఏమంటున్నాము, ఫోటాన్స్ అంటున్నాం. 1 యూనిట్ని లైట్ ఎనర్జీలో 1 యూనిట్ని స్మాలెస్ట్ యూనిట్ని ఏమంటున్నామంటే ఫోటాన్స్ అంటున్నాము. ఇక్కడ ఆ ఫోటాన్స్ని అబ్జర్వ్ చేసుకోగానే క్లోరోఫిల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయిన తర్వాత ద ఎనర్జీ ఏమవుతుంది, వాటర్ మాలిక్యూల్ని 2 కాంపోనెంట్స్గా డివైడ్ చేస్తుంది. అంటే H2Oని ఇక్కడ చూడండి, ఇక్కడ ఓకే, ఇక్కడ H2O మాలిక్యూల్, ఫోటోసింథసిస్లో H2O మాలిక్యూల్ మనం వాటర్ సప్లై చేస్తాం కదా ప్లాంట్కి. ఈ వాటర్ మాలిక్యూల్ ఏం చేస్తుందంటే వచ్చినటువంటి ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ఏం చేస్తుంది, కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి అక్కడ H2O మాలిక్యూల్ని స్టెప్ వైజ్ స్ప్లిట్ చేస్తుంది. ఎలా స్ప్లిట్ చేస్తుంది అంటే H+ అయాన్స్గా అండ్ OH- అయాన్స్గా స్ప్లిట్ చేస్తుంది. దీన్ని ఏమంటున్నామంటే ఫోటోలైసిస్ ప్రాసెస్ అని అంటున్నాము. ఎందుకు ఫోటోలైసిస్ మీన్స్ అంటే ఏంటంటే, లైసిస్ అంటే బ్రేకింగ్ అనమాట. ఇక్కడ దేన్ని ఏం చేస్తున్నాం, వాటర్ మాలిక్యూల్ని మనం బ్రేక్ చేస్తున్నాం, అంటే ఒక్కొక్క పార్ట్గా డివైడ్ చేస్తున్నాము. లైట్ ప్రజెన్స్లో ఎలా డివైడ్ చేస్తున్నాం అంటే లైట్ ద్వారా మనం యూజ్ చేసుకునేది ఏంటి, లైట్ని యూజ్ చేసుకొని అక్కడ కెమికల్ ఎనర్జీ ఫామ్ అయ్యి ఆ కెమికల్ ఎనర్జీ ఏమవుతుంది, ఈ వాటర్ మాలిక్యూల్ని స్ప్లిట్ చేస్తుంది. సో దీన్ని ఏమంటున్నాము, ఫోటోలైసిస్ అంటున్నాము. ఇది ఎవరు డిస్కవర్ చేశారంటే రాబర్ట్ హిల్ అనే సైంటిస్ట్ డిస్కవర్ చేశారు. కాబట్టి ఈ రియాక్షన్ని మనము హిల్స్ రియాక్షన్ అని కూడా అంటాము. స్టెప్ 3లో ఏం చేస్తున్నామంటే హైలీ రియాక్టివ్ H+OH- ఏమిందంటే వెంటనే ఇవి హైలీ యాక్టివ్గా ఉంటాయి అనమాట. రియాక్టివ్గా ఉన్నాయి కాబట్టి అవి యాక్టివ్ మోడ్లోకి వెళ్ళాలి. సో ఈ H+ స్ప్లిట్ అయిపోగానే అవి రియాక్టివ్ మోడ్లో వెళ్ళిపోతున్నాయి కదా. సో వాటికి ఒక మాలిక్యూల్గా ఫామ్ అవ్వాలి. అవి అలా ఏం చేస్తుంది, H+ అయాన్స్ అనేవి వాటికి కంబైన్ అయిన దానికోసం అవి వెతుక్కుంటాయి. OH- ఆల్సో ఇటు చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఇక్కడ OH- ఏం చేస్తుంది, స్టెప్ వైజ్గా వాటర్ మాలిక్యూల్గా చేంజ్ అవుతుంది అండ్ ఆక్సిజన్గా ఫామ్ అవుతుంది. OH- ఎలా ఫామ్ అవుతుందంటే H2Oగా అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్గా చేంజ్ అవుతుంది. Water may be used in the plants inside, but oxygen is usually released in the atmosphere. H+ ions undergo series of the change in dark reaction. H+ ions produced in photolysis are immediately picked up the special compound NADP to form NADPH. ఇక్కడ మీకు 2 వర్డ్స్ అనేవి మీకు అర్థం కావాలి కంపల్సరీగా. ఏంటి అంటే మనకి వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అయ్యాయి, H+ అయాన్స్గా OH- అయాన్స్గా డివైడ్ అయిపోయాయి. OH- ఎలా ఫామ్ అవుతుంది, దాని రియాక్టివ్గా ఉన్నాయి కాబట్టి యాక్టివ్ ఫామ్లోకి రావడానికి అవి వెంటనే ఎలా ఫామ్ అవుతున్నాయి అంటే H2Oగా ఫామ్ అవుతుంది ఒకటి, అండ్ ఆక్సిజన్గా కూడా అది ఫామ్ అవుతుంది. ఇక్కడ వాటర్ అనేది ప్లాంట్స్కి ఇన్సైడ్గా యూజ్ అవుతుంది అండ్ ఆక్సిజన్ అనేది బయటకు రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ H+ అయాన్స్ ఎలా అవుతుందంటే ఇవి NADPగా అండ్ NADPHగా ఫామ్ అవుతున్నాయి అనమాట. ఈ NADP అండ్ NADPH అంటే మీనింగ్ ఏంటంటే, NADP అంటే నికోటైనమైడ్ ఎడినోసైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్. ఇక్కడ హైడ్రోజన్ కలిసింది కాబట్టి NADPHగా ఫామ్ అవుతుంది. మీన్స్ NADPH అంటే ఏంటిదంటే వన్ టైప్ ఆఫ్ ఎనర్జీ అనమాట. అది ఎక్కువ ఎనర్జీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఒక మంచి మనము మన భాషలో మీకు అర్థం కావాలంటే మన భాషలో మనం చెప్పాలంటే మనము కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాము ఎట్ ద సేమ్ టైం కొన్ని ఒక మ్, మంచి ఫుడ్ కాంది అన్హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎన్ఏడిపిహెచ్ అనేది మనకి సారీ ఆ ఫుడ్ డ్రై ఫ్రూట్స్ మనకి ఏం చేస్తుంది, ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది. ఈ ఎక్కువ ఎనర్జీ ఇచ్చేది ఎలా ఫామ్ అవుతుంది, మన ఫుడ్ తీసుకున్న తర్వాత అది ఫుడ్ లాగానే ఉండదు. అది మనం ఎలా తీసుకుంటూనే అలానే ఉండదు అనమాట. అది ఎలా అంటే ఎనర్జీ ఫామ్లో స్టోర్ అయి ఉంటుంది. ఆ ఎనర్జీనే మనం ఇక్కడ ఏమంటున్నామంటే ఎన్ఏడిపిహెచ్ అని అంటాము. ఇది మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జీగా ఫామ్ అవుతుంది. ఇది యూనిట్ లాగా. ఈ ఎన్ఏడిపిహెచ్ అంటే ఏంటంటే అది మనకి డార్క్ రియాక్షన్లో యూజ్ అవుతుంది. H+ అయాన్స్ ఆ డార్క్ రియాక్షన్లో యూజ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం అడినోసిన్ డైపాస్పేట్ ఆల్సో కన్వర్ట్ టు ఎడినోసైన్ ట్రైపాస్పేట్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏమేమి వస్తుందంటే NADP to form NADPH and ATP is formed to ATP is ADP is ATP అన్నమాట. ఇక్కడ ఈ టూ ఎనర్జీ ఫార్మ్స్ ఫామ్ అవుతుంది, ప్రొడ్యూస్ అవుతున్నాయి అన్నమాట. వీటిని ఏమంటున్నామంటే అసిమిలేటరీ పవర్ అని అంటాము. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఫోటోసింథసిస్ లైట్ డిపెండెంట్ రియాక్షన్. ఇది కంపల్సరీగా లైట్ ఉండాలి. ఇక్కడ లైట్ ఉంటేనే ఇక్కడ రియాక్షన్స్ అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే ప్లాంట్స్ల నుంచి లీవ్స్లో క్లోరోప్లాస్ట్లో గ్రానా ఆర్ తైలకాయల్లో క్లోరోఫిల్లో గ్రానా ఆర్ తైలకాయల్లో ఈ రియాక్షన్ జరుగుతుంది. ఇక్కడ మనకి H+ అండ్ OH అనేది స్ప్లిట్ అయ్యి H+ వచ్చేసి NADP అండ్ NADPHగా ADP ATPగా ఫామ్ అవుతుంది. OH- వచ్చేసి వాటర్ మాలిక్యూల్గా అండ్ ఆక్సిజన్ గ్యాస్గా రిలీజ్ అవుతుంది. ఇక్కడ స్టెప్స్ 2 వచ్చేసి లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అంటారు. లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ని మనం ఏమంటారు, బయోసింథటిక్ ఫేజ్ అని అంటాం. ఎందుకు బయోసింథటిక్ ఫేజ్ అంటే ఇక్కడ ఫామ్ అయ్యే గ్లూకోజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఈ ప్రాసెస్లోనే ఫామ్ అవుతుంది. అంటే సింథసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది, మనకు కావాల్సిన ప్లాంట్స్కి కావాల్సిన సింథసిస్ ఫుడ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ని మనం లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అంటాము. దిస్ రియాక్షన్ ఇక్కడ రియాక్షన్ అనేది లైట్ లేదు, లైట్ ఆబ్సెన్స్ ఉన్నప్పుడే జరుగుతుందని. ఫస్ట్ రియాక్షన్ అయితే కంపల్సరీగా లైట్ ఉండాలి. లైట్ లేకపోతే ఆ ప్రాసెస్ ఫస్ట్ది అనేది జరగదు. ఇక్కడ సెకండ్ది వచ్చేసి లైట్ ఉన్నా జరుగుతుంది, లైట్ లేకపోయినా జరుగుతుంది. కానీ డిపెండెంట్ ఉండదు. అంటే ఆ ఫోటో ఖచ్చితంగా లైట్ కావాలి అనేది ఏం లేదు, లైట్ వద్దు అని కూడా అది ఏ టైంలో అయినా లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అనేది జరుగుతుంది. దీన్నే అందుకు ఏమంటున్నామంటే దీన్ని డార్క్ రియాక్షన్ అని కూడా అంటాము. సో లైట్ డిపెండెంట్ రియాక్షన్కి లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ ఒక టైం అనేది మధ్యలో గ్యాప్ అనేది కావాలి. ఈ గ్యాప్ వచ్చిన తర్వాత ఈ సెకండ్ రియాక్షన్ అనేది జరుగుతుంది. వెంటనే జరిగిపోదు అనమాట. సమ్ గ్యాప్ అనేది అంటే థౌజండ్స్ ఆఫ్ సెకండ్స్ ఇక్కడ చూపించారు చూడండి. టైం గ్యాప్ బిట్వీన్ ద టూ బీయింగ్ లెస్ దాన్ ఈవెన్ 1000 ఆఫ్ సెకండ్స్. ఈ మధ్యలో లెస్ దాన్ 1000 సెకండ్ మధ్యలో ఈ రెండు ప్రాసెస్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది డార్క్ రియాక్షన్, ఇది డార్క్ ప్లేస్లో జరుగుతుంది కాబట్టి డార్క్ రియాక్షన్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఏంటిదంటే దిస్ రియాక్షన్ నాట్ డిపెండెంట్ ఇన్ ద డార్క్ ఫేజ్ ద హైడ్రోజన్ ఆఫ్ ద NADPH ఈజ్ యూజ్డ్ టు కంబైన్ ఇట్ విత్ carbon dioxide by utilizing ATP energy and produced glucose. This synthesis occurs in a number of steps using certain special intermediate compounds and enzymes. RUBP is the compound which accepts carbon dioxide in the process. Finally the glucose is converted to starch. ఇక్కడ ఏం జరుగుతుంది, మనకు ఫస్ట్ రియాక్షన్ ఏమేమి ఫామ్ అయింది, H+ అయాన్స్ కన్వర్టెడ్ టు NADPH అండ్ ATP టూ ఫామ్స్గా రిలీజ్ అయినాయి. ఇక్కడ మనకి ఆల్రెడీ చెప్పాను కదా, గ్లూకోజ్ అనేది సెకండ్ స్టెప్లో సింథసిస్ జరుగుతుంది. ఇక్కడ NADPH ఎనర్జీ ఫామ్ అయిన తర్వాత ఈ NADPH దేంతో కంబైన్ అవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ తోటి కంబైన్ అవుతుంది. అండ్ కంబైన్ అయ్యి ATP అనేది ఎనర్జీ కార్బన్ డైఆక్సైడ్ తోటి కంబైన్ అయిపోయింది. దేని ద్వారా ATP ఎనర్జీ. ఇక్కడ NADPH ఆల్సో వన్ ఆఫ్ ఎనర్జీ, ATP ఆల్సో వన్ ఆఫ్ ది ఎనర్జీ అనమాట. NADPH వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ తోటి కలుస్తుంది. అంటే ఇక్కడ అందుకే దీనికి మోర్ పవర్ అని చెప్పింది. ఇక్కడ ఇది డార్క్ రియాక్షన్లో
గ్లూకోజ్ ఫామ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఎనర్జీని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ ఏటీపీ వచ్చేసి ఓన్లీ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది ప్రాసెస్ అది ఫోటోసింథసిస్ జరగడానికి. కాబట్టి NADPH అనేది కార్బన్ డైఆక్సైడ్తో కలుస్తుంది బై యూటిలైజింగ్ ద ఏటీపీ ఎనర్జీ. ఏటీపీని యూజ్ చేసుకొని NADPH కార్బన్ డైఆక్సైడ్తో కలుస్తుంది. దాని మూలంగా మనకి ఏమొస్తుంది, గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేవి జరుగుతుంది. అవి మీరు నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఆ క్లాసెస్లో మీరు క్లియర్గా చదువుకుంటారు. ఎంజైమ్స్ అనేవి అండ్ సమ్ స్పెషల్ ఇంటర్మీడియట్ కాంపౌండ్స్ అనేవి ఈ ప్రాసెస్ జరగడానికి యూజ్ అవుతాయి. మెయిన్లీ RUBP అని అంటే రైబులోజ్ 1,5 బైఫాస్ఫేట్ ఇస్ ద కాంపౌండ్ విచ్ యాక్సెప్ట్స్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద ప్రాసెస్. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకునేది RUBP అనేది, ఇది ఇంపార్టెంట్ ఇన్ దిస్ ప్రాసెస్. ఫైనల్లీ ఏమవుతుంది, గ్లూకోజ్ అనేది స్టార్చ్గా కన్వర్ట్ అయిపోతుంది. ప్లాంట్స్ ఆర్ క్యాపబుల్ సర్వైవింగ్ అండర్ ద రేంజ్ ఆఫ్ సిచ్యువేషన్ ఫ్రమ్ వెరీ హాట్ అండ్ డ్రై బ్రైట్లీ లైటెడ్ కండిషన్ to wet, humidity and dimly lighted ones. The requirement of light and others factors varies from one plant to another plant. ఇక్కడ అనేది ఈ విధంగా మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, వాటర్ మాలిక్యూల్ ప్రజెన్స్ ఆఫ్ ద సన్లైట్ టైంలో, సన్లైట్ ఉన్నప్పుడు క్లోరోఫిల్లో ఉన్నటువంటి పిగ్మెంట్స్ యూజ్ చేసుకొని అదేం చేస్తుంది, గ్లూకోజ్ లాగా లేదా స్టార్చ్ లాగా ఫామ్ అయ్యి వాటర్ని అండ్ ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ మీకు స్టెప్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. ఇఫ్ ఎనీ డౌట్స్, మీరు ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడ వరకు ఫోటోసింథసిస్ జరిగిపోయింది అండ్ ప్లాంట్స్ గురించి అండ్ న్యూట్రిషన్లో టైప్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ మీకు డైజెషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్ ఆర్ న్యూట్రిషన్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్లో మనము ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇప్పటిదాకా నేను ప్లాంట్స్ న్యూట్రిషన్ అనేది ఎలా జరుగుతుందో అనేది డిస్కస్ చేస్తూ వచ్చాను. బట్ ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తుంటే, క్లియర్గా మీరు అర్థం చేసుకుంటే మీకు అక్కడిది కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇది స్టెప్ వైజ్గా అండ్ ఎంజైమ్స్ ఎక్కడ ఎలా రిలీజ్ అవుతుందో అని నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది వెరీ కాంప్లెక్స్ నేచర్. ఎందుకంటే మనకి బాడీలో ప్రతి పార్ట్ మనకి హ్యూమన్ న్యూట్రిషన్లో ఇక్కడ హ్యూమన్ డైజెషన్ సిస్టంలో ఎవ్రీ పార్ట్ అనేది ప్రతి దానికి ఒక యూజ్ ఉంటుంది. త్రూ మౌత్ నుంచి మనకి ఏమేమి పార్ట్స్ యూజ్ అవుతాయి అంటే, ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి, ఫుడ్ అనేది మౌత్ తీసుకుంటుంది, తర్వాత బకల్ క్యావిటీకి వెళ్తుంది, ఆ తర్వాత ఫారెంక్స్ వెళ్తుంది, తర్వాత ఓసియోఫాగస్, ఆఫ్టర్ స్టమక్, ఆఫ్టర్ డియోడినం, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, ఆఫ్టర్ యానస్. డియోడెనంలో అగైన్ మళ్ళీ లివర్ అండ్ ప్యాంక్రియాస్ అనేవి యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఈ మౌత్ నుంచి ఫుడ్ డైజెషన్ ఎలా జరుగుతుంది, ఎక్కడి వరకు యానస్ వరకు ఎలా జరుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడమే హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. ఇక్కడ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్కి వస్తే ఫస్ట్ మనము ఆ ఫుడ్ని మనం తీసుకుంటున్నాము, ఏదో ఒక ఫుడ్ని మనం తీసుకున్న తర్వాత అది ఏం చేస్తుంది, మన లోపల మన ఫుడ్ తీసుకున్న తర్వాత మౌత్లో టీత్ అండ్ ఆఫ్టర్ టీత్ తర్వాత టంగ్, ఆఫ్టర్ మన సలైవా గ్లాండ్స్ అనేవి ఈ 3 పార్ట్స్ ఉంటుంది. ఇక్కడ 3 పార్ట్స్ మనకి డైజెషన్లో యూజ్ అవుతుంది. టంగ్ వచ్చేసి ఫస్ట్, టీత్ వచ్చేసి మనం తీసుకున్న ఆహారాన్ని ఫుడ్ని ఎలా చూయింగ్ చేయడం అంటే నమలడానికి యూజ్ అవుతుంది. మనకి ఎంత మెత్తగా మనము టీత్ ద్వారా మనం మనం నములుతున్నప్పుడు, చూయింగ్ చేస్తున్నప్పుడు ఆ ఫుడ్ అనేది మెత్తగా అవుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను ఏంటంటే, ఫుడ్ బ్రేక్ అవ్వడమే అది డైజెషన్. ఇక్కడ మనం దేంతో బ్రేక్ చేస్తున్నాము అంటే టీత్ తోటి బ్రేక్ చేస్తున్నాం, కానీ మొత్తం బ్రేక్ చేస్తున్నాము అంటే లేదు. ఇక్కడ మనం బ్రేక్ చేయాలా, ఆ బ్రేక్ చేసిన తర్వాత ఫుడ్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అనేవి బయటికి రావాలి. అంటే అంతగా మనం టీత్ తోటి బ్రేక్ చేయలేమన్నమాట ఫుడ్ని. సో మనం అది లోపలికి, మన బకల్ క్యావిటీ లోపలికి వెళ్ళడానికి మాత్రమే అది హెల్ప్, మనకు టీత్ అనేది యూజ్ అవుతుంది మెత్తగా అవ్వడానికి. సో ఇక్కడ మనం తీసుకున్న ఫుడ్ ఏంది, మనం టీత్ తోటి నములుతూ ఉంటాం అనమాట. నమిలిన తర్వాత ఫుడ్ ఏం చేస్తుంది, సలైవరీ గ్లాండ్స్ నుంచి మనకి సలైవా అనేది రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయిన తర్వాత మనం ఫుడ్ తీసుకున్నప్పుడు
మనకేంటి ఫుడ్ మొత్తం ఆ సలైవా గ్లాండ్స్ అండ్ ఫుడ్ ఈ సలైవా గ్లాండ్స్ అనేది ఒక జెల్ లాంటి ఎంజైమ్స్ రిలీజ్ చేయడం వల్ల ఆ జెల్ ఆ సలైవా గ్లాండ్స్ జెల్ అండ్ ఆ ఫుడ్ రెండు కలిసిన తర్వాత ఒక ముద్దలాగా తయారవుతుంది. ఈ ముద్ద ఏమవుతుంది, మనకి లోపలికి వెళ్ళాలి. మీరు లోపలికి వెళ్ళాలంటే మన లోపల ఏమి మనకి ఇంకా బయటికి ఇప్పుడు ఒక బాల్ని ఇట్లా త్రొయ్యడానికి మనకి హ్యాండ్స్ అనేవి మనకి పామ్స్ అనేవి యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి లోపల ఫుడ్ టంగ్ మీద ఉన్నట్టు ఫుడ్ లోపల బకెల్ క్యావిటీకి వెళ్ళడానికి మనకి యూజ్ అవుతుంది అంటే టంగ్ అనేది యూజ్ అవుతుంది. దాన్ని మనము ఈ లోపలికి మన తెలుగులో ఆహార నాళిక అంటారు. ఆ బకెల్ క్యావిటీలోకి వెళ్ళడానికి ఈ మనకి ఆహార నాళిక ఇక్కడికి యూజ్ అవుతుంది. ఇంత లోపలికి మనకి ఏమవుతుంది, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఫుడ్ ఫారెన్స్. ఈ ఫారెన్స్ అనే ఒక పార్ట్ ఉంటుంది ఇక్కడ. ఇది పార్ట్ ఏంటిదంటే ఫుడ్ పైప్కి అండ్ ఎయిర్ పైప్కి ఈ రెండిటికి అది ఒక రకమైన జంక్షన్ మాదిరి ఉంటుంది అనమాట. మనం ఫుడ్ తీసుకున్నప్పుడు అది ఫుడ్ని ఏం చేస్తుంది, ఫుడ్ బకెల్ క్యావిటీలోకి పంపించేస్తుంది, ఓసియోఫాగస్లోకి పంపిస్తుంది. నెక్స్ట్ ఒకవేళ మనం రెస్పిరేషన్లో ఎయిర్ని తీసుకుంటున్నాము, ఆ ఎయిర్ని ఎక్కడికి పంపిస్తుంది అంటే లంగ్స్లోకి పంపిస్తుంది. ఇక్కడ డైజెషన్ అనేది జరగదు, మనకి మౌత్లో మాత్రం డైజెషన్ జరుగుతుంది. అది లిటిల్ బిట్గా డైజెషన్ జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ ఆ బకెల్ క్యావిటీ నుంచి మనకి ఫారెన్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ డైజెషన్ జరగదు. ఇది మెయిన్ పార్ట్, ఇక్కడ జరగదు. నెక్స్ట్ అది ఏం చేస్తుంది, ఫుడ్ని ఓసియోఫాగస్లోకి పంపించేస్తుంది. ఫుడ్ని పంపించిన తర్వాత అది ఒక మన పైపు మాదిరి అనమాట. మనకి మౌత్కి అండ్ స్టెమక్కి మధ్యలో ఉండే ఒక పైపుని ఏమంటున్నామంటే ఓసియోఫాగస్ అంటారు. ఇక్కడ కూడా డైజెషన్ అనేది జరగదు. ఇది ఓన్లీ ఈ రెండు ఏంటిదంటే మనకు ఒక జంక్షన్ మాదిరి యూజ్ అవుతుంది. ఓసియోఫాగస్ నుంచి మనకి ఫుడ్ ఎక్కడికి పోతుంది అంటే స్టెమక్లోకి పోతుంది. ఇక్కడ స్టెమక్లో మనకి మోస్ట్ ఆఫ్ ది డైజెషన్ స్టెమక్లో జరిగిపోతుంది. స్టెమక్లో ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ స్టెమక్లో తీసుకున్న ఫుడ్ నుంచి మనకి స్టెమక్లో 3 పార్ట్స్ ఉంటుంది. అది మీకు ఇప్పుడు అంతగా ఎక్స్ప్లెయిన్ అవసరం లేదు. స్టెమక్లో తీసుకున్న తర్వాత మనకి స్టెమక్లో ఉన్న ఆ ఓసియోఫాగస్ నుంచి మనకి ఫుడ్ అని ఎలా పోతుంది అంటే ఒక వేవ్స్ మాదిరి పోతుంది అనమాట. ఫుడ్ కంటిన్యూస్ స్ట్రీట్ ఇలా పోకుండా ఒక వేవ్స్ మాదిరి ఫుడ్ ట్రావెల్ అవుతుంది. ఈ వేవ్స్ లాగా ట్రావెల్ అయ్యే దాన్ని ఏమంటున్నామంటే మనం పెరిస్టాలిక్ మూమెంట్స్ అని అంటాము. సో నెక్స్ట్ స్టెమక్లోకి పోయిన తర్వాత ఆ ఫుడ్ అనేది స్టెమక్లో ఒక ఎంజైమ్ అనేది రిలీజ్ అవుతుంది. దాన్ని ఏమంటున్నామంటే మనము ఇక్కడ చూడండి, ఓకే, ఫుడ్ గెట్స్ చర్న్డ్ విత్ గ్యాస్ట్రిక్ జ్యూస్ అండ్ HCLs. ఇక్కడ చూడండి, స్టెమక్లో మనకి ఏమేమి ఉంటుందంటే గ్యాస్ట్రిక్ జ్యూస్ అండ్ HCL అనే ఒక లిక్విడ్స్ మనకు ఉంటాయి. HCL వచ్చేసి యాసిడ్, గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది గ్యాస్ అంటే మనకి వన్ టైప్ ఆఫ్ ఫుడ్ని డైజెషన్ చేయడానికి వన్ టైప్ ఆఫ్ జ్యూస్ అనమాట. ఈ రెండు మనకి స్టెమక్లో ఆల్రెడీ ఉంటుంది. మనం ఫుడ్ అనేది లోపలికి పోయిన తర్వాత త్రూ ఓసియోఫాగస్ నుంచి ఓసియోఫాగస్ నుంచి స్టెమక్లోకి పోయిన తర్వాత అక్కడ ఫుడ్ అనేది అగైన్ చూయింగ్ జరుగుతుంది, అంటే డైజెషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఏంటిది, ఫుడ్ అనేది సెమీ సాలిడ్ కండిషన్లో ఉంటుంది. అంటే అటు సాలిడ్ కండిషన్లో ఉండదు, ఇటు లిక్విడ్ కండిషన్లో ఉండదు. మనం తీసుకునే ఫుడ్ ఎలా ఉంటుంది, ఫస్ట్ సాలిడ్ కండిషన్లోనే మనం తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చపాతీ తీసుకున్నా, లేదంటే రైస్ తీసుకున్నా, లేదంటే ఇంకా ఏవైనా మన అదేమంటారు లాస్ట్ మన వేరే ఫుడ్ ఏవి తీసుకున్నా కూడా అవి ఏ కండిషన్లో ఫస్ట్ మనం సాలిడ్ కండిషన్లో మనం తీసుకుంటాం. సాలిడ్ కండిషన్లో ఉన్నప్పుడు మనకి మౌత్లోనే అవి ఏమవుతుంది, సమ్ వాటర్ అది సెలెవరీ గ్లాండ్స్తో కలిసి అదేమవుతుంది ఒక ఫామ్లో ఏర్పడుతుంది, ఒక ముద్దలాగా ఏర్పడి ఒక బాల్, ఒక నున్నగా ఒక కైల్ అంటారు అయిన ముద్దని. అదేమవుతుంది లోపలికి ఓసియోఫాగస్ నుంచి స్టమక్లోకి పోతుంది. అక్కడ గ్యాస్ట్రిక్ జ్యూస్ తోటి మరియు HCL తోటి అవి రెండు కలిసిన తర్వాత ఫుడ్ ఎలా వస్తుంది, సెమీ సాలిడ్ కండిషన్లోకి పోతుంది అనమాట. ఈ సెమీ సాలిడ్ కండిషన్ ఇక్కడ ఏమవుతుంది, ఈ కండిషన్లో వచ్చిన తర్వాత ఫుడ్ అనేది ప్రోటీన్స్గా బ్రేక్ డౌన్ అవుతుంది. అంటే మనకి ఏం కావాలి డైజెషన్ అంటే ప్రోటీన్స్, మనం తీసుకున్న ఫుడ్లో న్యూట్రియంట్స్ అనేది రిలీజ్ అవ్వాలి, ఇదే డైజెషన్ అంటే. ఇక్కడ మనకి తీసుకున్న ఫుడ్లో ఏదైనా ప్రోటీన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ప్రోటీన్స్ ఎక్కడ ఉంటుందంటే పప్పులలో, లేదంటే మనది మటన్లో, చికెన్లో ఇవి ఎక్కువ ప్రోటీన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫుడ్ మటన్ ఫుడ్గా తీసుకున్నప్పుడు అక్కడ మనం తీసుకున్న ఫుడ్ ఏమవుతుంది, ప్రోటీన్స్ అక్కడ
స్టమక్లో అనేది ప్రోటీన్స్గా బ్రేక్ డౌన్ అవుతుంది అనమాట ఈ స్టమక్లో. ఇక్కడ డౌన్ టు స్మాల్ మాలిక్యూల్స్గా బ్రేక్ డౌన్ అవుతుంది. ఏ ఎంజైమ్ తోటి బ్రేక్ డౌన్ అవుతుంది నేను ఆల్రెడీ చెప్పాను, ఎంజైమ్స్ ఉంటేనే అది బ్రేక్ డౌన్ అవుతుంది ఆ ఫుడ్ అనేది. ఇక్కడ ఏ ఎంజైమ్ యూజ్ అవుతుందంటే పెప్సిన్. ఆ ఎంజైమ్ పెప్సిన్ అనే ఎంజైమ్ ఫుడ్ని ప్రోటీన్స్గా డివైడ్ చేస్తుంది. ఆఫ్టర్ ఏమవుతుంది, ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాఫ్ట్ స్లిమీ సబ్స్టెన్స్ వేర్ సమ్ ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ బ్రోకెన్ డౌన్ ఈజ్ కాల్డ్ కైమ్. ఇక్కడ ఏమవుతుంది, ఫుడ్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది, ప్రోటీన్స్ డివైడ్ అవుతుంది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్, అంటే ఎంజైమ్ ఇన్ ద యూజ్ ఆఫ్ ఎంజైమ్ పెప్సిన్ తోటి పెప్సిన్ ఏం చేస్తుంది, ప్రోటీన్స్ని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఫుడ్ ఏమవుతుంది, స్లిమీ సబ్స్టెన్స్గా ఫామ్ అవుతుంది. ఇక్కడ సెమీ సాలిడ్గా ఫామ్ అవుతుంది బ్రేక్ డౌన్ అయిన తర్వాత, మీన్స్ ఎంజైమేటిక్ రియాక్షన్ జరిగిన తర్వాత ఫుడ్ స్లిమీ సబ్స్టెన్సెస్గా ఫామ్ అవుతుంది. ఇక్కడ ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఆ ఫుడ్ని కలిగి ఉంటుంది. ఆ ఫుడ్ కార్బోహైడ్రేట్స్ ఇక్కడ బ్రేక్ డౌన్ అవ్వలేదు, ఓన్లీ ప్రోటీన్ మాత్రమే బ్రేక్ డౌన్ అయ్యి, ఇక ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ని ఏమంటున్నామంటే కైమ్ అంటున్నాం. ఏమంటున్నాము, కైమ్. నేను ఫస్ట్ ఫుడ్ మౌత్లో ఉన్న ఫుడ్ని ఒక సెలెవరింగ్ గ్లాస్తో ఫామ్ అయిన ఫుడ్ని ఏమంటున్నామంటే కైల్ అంటున్నాము. ఇక్కడ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్తో కలిసి ఉన్న ఫుడ్ని ఏమంటున్నామంటే కైమ్ అంటున్నాము. ఇక్కడ చూడండి, ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ బ్రోకెన్ డౌన్ ఈజ్ కాల్డ్ కైమ్. ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ అనేది పెప్సిన్ అనే ఎంజైమ్ తోటి బ్రేక్ డౌన్ అవుతుంది, ఇది ఏమంటున్నాము, కైమ్ అని అంటున్నాము. నౌ ద ఫుడ్ మెటీరియల్స్ పాసెస్ ఫ్రమ్ ద స్టమక్ టు ద స్మాల్ ఇంటెస్టైన్. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది డైజెషన్ అనేది జరిగిపోయింది. ఆఫ్టర్ ఏం చేస్తుంది ఫుడ్, ఈ కైమ్ అనేది ఎక్కడికి వెళ్తుందంటే పాస్డ్ త్రూ ద స్టమక్ ఇన్ టు ద స్మాల్ ఇంటెస్టైన్. ఎక్కడ పోతుంది, స్మాల్ ఇంటెస్టైన్స్. ఇక్కడ మనము ఇక్కడ చూడండి, ఫుడ్ ఏమవుతుంది, మౌత్కి వెళ్తుంది. ఆఫ్టర్ బకల్ క్యావిటీ అంటే మౌత్లో ఉన్న ఖాళీ స్పేస్ ఉంటుంది కదా, ఆ ఖాళీ స్పేస్ని బకల్ క్యావిటీ అంటారు. ఆఫ్టర్ ఫారింక్స్ వెళ్తుంది, ఆ తర్వాత ఓసియోఫాగస్కి వెళ్ళింది, ఓసియోఫాగస్ నుంచి స్టెమక్లో ఉంది, స్టెమక్లో డైజెషన్ జరిగింది. ఇక్కడ ఈ రెండిట్లో వచ్చేసి డైజెషన్ జరగలేదు. ఆఫ్టర్ స్టెమక్లో డైజెషన్ జరిగింది. ఎలా జరిగిందంటే ఫుడ్ ప్రోటీన్స్గా కార్బోహైడ్రేట్స్ బ్రేక్ డౌన్ అవుతుంది ఇన్ ద యూజ్ ఆఫ్ పెప్సిన్ అనే ఎంజైమ్ తోటి. ఆఫ్టర్ అయిన ఈ ఫుడ్ని ఏమంటున్నాము, మనం కైమ్ అంటున్నాము. ఈ కైమ్ ఏమవుతుందంటే డెడ్యునమ్, స్మాల్ ఇంటెస్టైన్లోనే 2 పార్ట్స్ ఉంటుంది డెడ్యునమ్ అని. ఇక్కడ మీకు ఈ 10th క్లాస్ల వరకు మాత్రం డియోడనమ్ అనేది యూజ్ అవుతుంది, పార్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. స్మాల్ ఇంటెస్టైన్ ఇక్కడికి వెళ్ళింది కదా. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది చూడండి, small here the ring like muscles called pyrolic sphincter relax to open the passage into the small intestine. ఇక్కడ మన స్టమక్కి లాస్ట్ పార్ట్, స్టమక్కి లాస్ట్ చివరి పార్ట్ ఏముంటుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ స్టమక్ ఉంది, ఇక్కడ ఓసియోఫాగస్ నుంచి స్టెమక్లోకి వెళ్ళిపోతుంది, ఇది స్టెమక్. ఇక్కడ ఏమంటున్నాం, బోలస్ అని అంటున్నాం. ఈ బోలస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంత కైల్ అని చెప్పాను కదా, అది కైమ్ కాదు, బోలస్ మనం తీసుకున్న ఫుడ్ ఇది. ఈ ఫుడ్ ఏమవుతుంది, మన మౌత్ నుంచి పెరిస్టాలిక్ వేవ్లో నుంచి మౌత్ నుంచి మనకి ఇక్కడ ఈ ఫుడ్ బోలస్ ఏమవుతుంది, ఓసియోఫాగస్ ద్వారా ఇక్కడ ఫస్ట్ పెరిస్టాలిక్ వేవ్ తోటి ఇక్కడికి వచ్చేసింది ఫుడ్ వచ్చిన తర్వాత ఈ మొత్తం ఈ పార్ట్ని అంతా ఏమంటున్నాము మనము పెరిస్టాలిక్ వేవ్స్ అంటున్నాము. అంటే మీన్స్ ఓసియోఫాగస్లో ఫుడ్ మూమెంట్ని మనం పెరిస్టాలిక్ వేవ్ మూమెంట్స్ అంటాను. ఇక్కడ ఫుడ్ ఏమవుతుంది, ఇక్కడికి వచ్చేసింది, లాస్ట్ స్టెమక్కి ఫస్ట్ ఉంది. ఆఫ్టర్ దట్ ఓసియోఫాగస్, ఇక్కడ చూడండి ఓసియోఫాగస్ దగ్గర నుంచి ఫుడ్ ఏమవుతుంది, బోలస్ అనేది చిన్నగా స్టెమక్లోకి ఫామ్ అవుతుంది, ఇది పెరిస్టాలిక్ మూమెంట్ అంటాము. కానీ ఇక్కడ ఈ లాస్ట్లో ఇక్కడ స్టెమక్ ఉంది కదా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లేదు, కానీ ఇక్కడ స్టెమక్లో లాస్ట్లో మనకి స్పించర్స్ అనే ఒక మజిల్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ రింగ్ లైక్ అంటే ఒక మన ఎలా చెప్తాము అంటే ఒక రింగ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, గుండ్రంగా ఉండి ఆ లైక్లో మజిల్స్ ఉంటాయి అన్నమాట. మజిల్స్ ఆ స్మాల్ ఇంటెస్టైన్కి ఈ స్టెమక్కి మధ్యలో ఉంటున్నాయి. ఈ మధ్యలో ఉండి ఏం చేస్తుందంటే ఒకేసారి డైజెషన్ అయిన ఫుడ్ అనేది ఒకేసారి స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళదు. ఎందుకు అంటే స్మాల్ ఇంటెస్టైన్ అనేది ఇక్కడ చూడండి, స్మాల్ ఇంటెస్టైన్
ఇక్కడ చూడండి, ఇది స్మాల్ ఇంటెస్టైన్స్. ఇక్కడ మీరు చూస్తుంది చూడండి, ఇక్కడ ఇది లార్జ్ ఇంటెస్టైన్. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది స్మాల్ ఇంటెస్టైన్స్. అంటే అవి చిన్న చిన్నగా ముడతలు పడి ఉంటుందన్నమాట. అది ఒక లాంగ్ మన తాడులాగా అలా ఉండిపోకుండా దాన్నే ముడతలు పడి ఉంటుంది. ఈ ముడతలు పడి ఒకేసారి ఫుడ్ అనేది పంపిస్తే పోతే ఏమవుతుందంటే స్మాల్ ఇంటెస్టైన్లోకి ఫుడ్ డైజెషన్ అనేది క్లియర్గా జరగదు, ఒక ప్రాపర్గా జరగదన్నమాట. సో ఈ మజిల్స్ లైక్ స్ట్రక్చర్ ఏమవుతుందంటే పైరోలైక్ స్పించర్స్ ఏం చేస్తుందంటే ఒక రిలాక్స్గా ఒక వేలో ఇది డైజెషన్ అయిన తర్వాత సమ్ పార్ట్స్గా ఆ స్మాల్ ఇంటెస్టైన్లోనికి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఇది చూడండి, స్పించర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రెగ్యులేటింగ్ ద ఓపెనింగ్ ద ప్యాసేజ్ సచ్ that only small quantities of the food material may be passed to the small intestine at a time. ఒకే టైంలో పంపించకుండా సమ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ని మన స్మాల్ ఇంటెస్టైన్కి పంపించడానికి ఈ పైరోలైటిక్ స్పించర్స్ అనేవి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ద స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ ద లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎలిమెంటరీ కెనాల్. ఇట్ ఈస్ ద ప్రాక్సిమల్ పార్ట్ ఈజ్ కాల్డ్ డియోడనం. ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ ఏంటిది, మనకు మొత్తం ఇప్పుడు చూస్తున్నటువంటి డైజెషన్ సిస్టంలో త్రూ మౌత్ నుంచి యానస్ వరకు ఉన్న మొత్తం పార్ట్స్లలో లాంగెస్ట్ పార్ట్ వచ్చేసి స్మాల్ ఇంటెస్టైన్స్. ఇది ఎలిమెంటరీ ఒక ప్రాక్సిమల్ పార్ట్ని ప్రాక్సిమల్ మీన్స్ ఏంటంటే ముడతలు పడి ఉంటుంది చూడండి, ఆ ప్రాక్సిమల్ పార్ట్ని కలిగి ఉంటుంది అనమాట ఈ స్మాల్ ఇంటెస్టైన్. దాన్నే మనం ఏంటంటే డియోడినం అని అంటున్నాం. సో ఈ డియోడినం ఏంటిది, ఇట్ ఈస్ ద సైట్ ఫర్ ద డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. ఇక్కడ మనకి ఇంతసేపు మనము డైజెషన్ చెప్పాము కదా, ఫస్ట్ మౌత్లో ఎక్కువ ఏమి డైజెషన్ అవుతుందంటే కార్బోహైడ్రేట్స్ మాత్రమే డైజెషన్ అవుతుంది. ఎక్కువ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అనేవి డైజెషన్ అవ్వదు. వై బికాజ్ అంటే ప్రోటీన్స్ అనేవి ప్రోటీన్స్ ఎక్కువ నైట్రోజన్ మాలిక్యూల్ కలిగి ఉంటుంది. ఈ నైట్రోజన్ మాలిక్యూల్ డైజెషన్ అవ్వాలంటే ఒక పవర్ఫుల్ ఎంజైమ్ అనేది కావాలి. ఈ పవర్ఫుల్ ఎంజైమ్ అనేది మన సెలైవరీ గ్లాండ్స్లో లేదు. సో అక్కడ ఏం జరుగుతుంది, ప్రోటీన్స్ అనేది బ్రేక్ డౌన్ అవ్వదు, డైజెషన్ అనేది జరగదు. ఎట్ ద సేమ్ టైం ఫ్యాట్స్ డైజెషన్ జరగడానికి కూడా ఒక ఎంజైమ్, పవర్ఫుల్ ఎంజైమే కావాలి, అది కూడా ఉండదు. ఓన్లీ కార్బోహైడ్రేట్స్కి మాత్రం పవర్ఫుల్ ఎంజైమ్ అంటే బ్రేక్ డౌన్ చేయడానికి అంత ఎంజైమ్ అవసరం లేదు. దానికి కావాల్సిన అమైలేజ్ ఎంజైమ్ ఉంటే చాలు. ఆ అమైలేజ్ ఎంజైమ్ ఏం చేస్తుంది, గ్లూకోజ్ని అంటే కార్బోహైడ్రేట్స్ని బ్రేక్ చేయడానికి యూజ్ చేస్తుంది. అక్కడ ఎంజైమ్ డైజెషన్ అనేది జరుగుతుంది. సో మన నోట్లో ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే డైజెషన్ అవుతుంది. రిమైనింగ్ పార్ట్ ఎక్కడ జరిగింది, ప్రోటీన్స్ ఎక్కడ డైజెషన్ జరిగింది అంటే స్టెమక్లో డైజెషన్ జరిగింది. స్టెమక్లో పెప్సిన్ అనే ఎంజైమ్, నేను చెప్పాను కదా ముందు, పెప్సిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్స్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం కార్బోహైడ్రేట్స్ని కూడా డైజెషన్ చేస్తుంది. దాన్ని ఏమంటున్నాం మనం, ఖైమ్ అని అంటున్నాము. ఇక్కడ ఫ్యాట్స్ ఉన్నాయి, మనం తినే ఫుడ్లో ఎక్కువ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఉంటాయి. ఇక్కడ ఫ్యాట్స్ ఎక్కడ డైజెషన్ జరుగుతుంది అంటే మన స్మాల్ ఇంటెస్టైన్లోనే డైజెషన్ జరుగుతుంది. ఇట్ రిసీవ్ ద సెక్రేషన్ ఆఫ్ లివర్ అండ్ ప్యాంక్రియాస్ ఫర్ ద పర్పస్. ది జ్యూస్ రెండర్ ద ఇంటర్నల్ కండిషన్ ఆఫ్ ద ఇంటెస్టైన్ గ్రాడ్యువల్లీ టు బేసిక్ ఆర్ ఆల్కలైన్ 1. అంటే ఇక్కడ ఏం చేస్తుంది, స్టెమక్లోనే స్మాల్ ఇంటెస్టైన్లోనికి దానికి కంబైన్ అయి ఉండేది ఏంటంటే లివర్, ప్యాంక్రియాస్. ఈ ప్రాసెస్ అంటే వాటికి ఆ జ్యూసెస్, ఫర్ ఎగ్జాంపుల్ లివర్ జ్యూస్, అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా లివర్ జ్యూస్ రిలీజ్ అవుతుంది, అండ్ ప్యాంక్రియాస్ నుంచి వన్ టైప్ ఆఫ్ జ్యూస్ రిలీజ్ అయ్యి ఇక్కడ ఫ్యాట్స్ అనేది బ్రేక్ డౌన్ అంటే డైజెషన్ జరగడానికి ఇక్కడ మనకి యూజ్ అయ్యే స్మాల్ ఇంటెస్టైన్తో కంబైన్ అయినది లివర్ కనెక్షన్ అయి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ప్యాంక్రియాస్ అండ్ కనెక్షన్ అయ్యి వాటి నుంచి రిలీజ్ అయ్యే జ్యూసెస్ ద్వారా ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి స్మాల్ ఇంటెస్టైన్ మీరు పక్కన ఇక్కడ సర్కిల్లో గీసించారు చూడండి, ఇది స్మాల్ ఇంటెస్టైన్ అయితే ఇక్కడ చూడండి, ఇది స్మాల్ ఇంటెస్టైన్ అయితే ప్యాంక్రియాస్ చూడండి, ఇక్కడ ప్యాంక్రియాస్ చూడండి దేనికి కనెక్ట్ అయ్యింది, స్మాల్ ఇంటెస్టైన్కి కనెక్ట్ అయ్యింది ప్యాంక్రియాస్. ఇక్కడ ప్యాంక్రియాస్ అనేది కనెక్ట్ అయ్యింది. అండ్ లివర్ వచ్చేసి ఇలా చూడండి, ఇక్కడ దీనికి ఒక పెద్దగా ఒక బౌల్ మాదిరి లివర్ అనేది కనెక్ట్ అయ్యింది. ఈ రెండిటి నుంచి వచ్చే జ్యూసెస్ మాత్రమే మనం ఏం చేస్తుంది, ప్రోటీన్స్ని ఫ్యాట్స్ని డైజెషన్ చేయడానికి ఈ రెండు పార్ట్స్ నుంచి వచ్చే జ్యూసెస్ అనేవి యూజ్ అవుతాయి.
ఇక్కడ చూడండి, ప్యాంక్రియాట్ జ్యూస్ అండ్ లివర్ జ్యూస్. లివర్ జ్యూస్నే మనం లైపేజ్ అని అంటాము, ఇక్కడ రాయలేదు. ఓకే, ఇక్కడ చూడండి, లివర్ జ్యూస్, లివర్ డియోడెం బైల్ జ్యూస్ అంటాము. బైల్ జ్యూస్ని ఏమంటే ఫ్యాట్స్ని రిలీజ్ చేస్తుంది. ఇక్కడ సగం ఇక్కడ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అనేవి డైజెషన్ అనేది జరిగింది. ఇక్కడ లాస్ట్ చూడండి, ఫ్యాట్స్ ఈజీగా డైజెషన్ అనేది జరగదు, ఇది ఓన్లీ బైల్ జ్యూస్ ద్వారానే డైజెషన్ జరుగుతుంది. ఫ్యాట్స్ ఆర్ డైజెస్టెడ్ బై కన్వర్టింగ్ దెమ్ ఇంటూ స్మాల్ గ్లోబుల్ లైక్ ఫార్మ్స్ ద హెల్ప్ ఆఫ్ ద బైల్ జ్యూస్ సెక్రెటెడ్ ఫ్రమ్ ద లివర్. ఎక్కువ ఫ్యాట్స్ ఎక్కువ మనకి, మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే జాండీస్ వచ్చిన వాళ్ళని ఎక్కువ మటన్ ఫుడ్ అవి తినకూడదు అని చెప్తారు. ఎందుకు అంటే మటన్ అవి తీసుకున్న తర్వాత బైల్ జ్యూస్ అనేది ఎవ్రీ టైం ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. ఈ ఎల్లో కలర్లో ఉంటారు అది జాండీస్ వచ్చిన వాళ్ళు. ఈ బైల్ జ్యూస్ కూడా ఏంటిది, ఎల్లో కలర్లో ఉంటుంది. ఫ్యాట్స్ అనేది ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. ఫ్యాట్స్ అనేది ఎక్కువ బైల్ జ్యూస్ అనేది మటన్ తింటున్నప్పుడు బైల్ జ్యూస్ అనేది ఇంకా ఎక్కువ, బైల్ జ్యూస్ ఆల్రెడీ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. ఇంకా మనం మటన్ తీసుకున్నప్పుడు బాడీలో మనకి చెప్తుంది అనమాట, బై నర్వ్స్ ద్వారా ఒక మటన్ తీసుకుంటున్నారు కాబట్టి బైల్ జ్యూస్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. ఆల్రెడీ బైల్ జ్యూస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, లివర్కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది జాండీస్. సో బైల్ జ్యూస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఇంకా నువ్వు మటన్ తీసుకుంటే ఇంకా ఎక్కువ బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ బైల్ జ్యూస్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల లివర్ అనేది ప్రాబ్లం, లివర్ అనేది సిక్ అవుతుంది. ఈ బైల్ జ్యూస్ కలరే ఎల్లో కలర్ కాబట్టి మన బాడీ కనిపించేది కూడా ఎల్లో కలర్లో కనపడుతుంది. కాబట్టి బైల్ జ్యూస్ అనేది ఫ్యాట్స్ని ఎక్కువగా డైజెషన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది ఎక్కడి నుంచి ఫామ్ అవుతుందంటే సెక్రెట్ అవుతుందంటే లివర్ నుంచి సెక్రెట్ అవుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ అంటే బైల్ జ్యూస్ ద్వారా ఫ్యాట్స్ డైజెషన్ జరగని చిన్న చిన్న పార్ట్స్గా ఫామ్ అవ్వడాన్ని ఏమంటున్నాం, స్మాల్ గ్లోబుల్ లాగా ఫామ్ అవ్వడాన్ని ఏమంటున్నాం అంటే ఎమల్సిఫికేషన్ అంటున్నాం. ఈ ప్రాసెస్ అంతా ఏమంటున్నాం అంటే ఎమల్సిఫికేషన్ అంటారు. ప్యాంక్రియాస్ జ్యూస్ అనేది enzymes like trypsin for carrying and the process digestion proteins and lipase for fats. ఇక్కడ కూడా ఫ్యాట్స్ అనేది డైజెషన్ అనేది జరుగుతుంది, కానీ లిటిల్ అమౌంట్లో జరుగుతుంది. ఏ ఎంజైమ్ రిలీజ్ చేస్తుందంటే ప్యాంక్రియాట్ జ్యూస్ ట్రిప్సిన్ అనే ఎంజైమ్ని రిలీజ్ చేయడం వల్ల ప్రోటీన్స్ అండ్ లైపేస్ ఫర్ ఫ్యాట్స్కి, ట్రిప్సిన్ అనే ఫర్ ప్రోటీన్స్, డైజెషన్ ఫర్ ప్రోటీన్స్ అండ్ లైపేస్ ఫర్ ఫ్యాట్. ప్యాంక్రియాట్ జ్యూస్ ఏంటిది, ట్రిప్సిన్ అనే ఎంజైమ్ని అండ్ లైపేజ్ అనే ఎంజైమ్ని రెండింటిని రిలీజ్ చేస్తుంది. ట్రిప్సిన్ వచ్చేసి ప్రోటీన్స్ని డైజెషన్ జరుగుతుంది. లైపేజ్ నేను ఫస్ట్ చెప్పాను, లైపేజ్ అనే ఎంజైమ్ అండ్ బైల్ జ్యూస్ ఈ రెండింటిని, ఇక్కడ ఎంజైమ్స్ ఫ్యాట్స్ని డైజెషన్ చేస్తుంది. ఇక్కడ బైల్ జ్యూస్ ఇట్ ఈస్ నాట్ ఏ ఎంజైమ్. ఈ బైల్ జ్యూస్ కూడా ఎంజైమ్ని అది ఫ్యాట్స్ని బ్రేక్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటిది, ఫస్ట్ మనకి మౌత్లో వచ్చి సెలైవరీ గ్లాండ్స్లో ఒక కార్బోహైడ్రేట్స్ అనేవి డైజెషన్ జరుగుతుంది. అండ్ సెకండ్ ఇక్కడ స్టెమక్లో డైజెషన్ జరుగుతుంది. ఆ స్టెమక్లో ఏంటిది, ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ డైజెషన్ అని జరుగుతుంది. ఆఫ్టర్ ఫుడ్ ఏంటిది, స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. ఆ స్మాల్ ఇంటెస్టైన్లో కూడా డియోడనం అనే పార్ట్లో డైజెషన్ జరుగుతుంది. ఇక్కడ డియోడనం అంటే స్మాల్ ఇంటెస్టైన్కి కనెక్ట్ అయినది లివర్ అండ్ ప్యాంక్రియాస్. లివర్ నుంచి మనకి ఏం రిలీజ్ అవుతుంది, లివర్ జ్యూస్ రిలీజ్ అవుతుంది. ప్యాంక్రియాస్ నుంచి ఏం రిలీజ్ అవుతుంది అంటే ట్రిప్సిన్ అండ్ లైపేజ్ అనే 2 ఎంజైమ్స్ రిలీజ్ అవుతుంది. బైల్ జ్యూస్ ఏం డైజెషన్ చేస్తుందంటే ఫ్యాట్స్ని, ఓన్లీ ఆఫ్ ద ఫ్యాట్స్ని డైజెషన్ చేస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ని మనం ఎమల్సిఫికేషన్ అంటున్నాము. ప్రోటీన్స్ ప్యాంక్రియాస్ రిలీజ్ చేసే ట్రిప్సిన్ అనేది ప్రోటీన్స్ని డైజెషన్ చేస్తే లైపేజ్ అనేది ఫ్యాట్స్ని డైజెషన్ చేస్తుంది. ఇది మొత్తం ప్రాసెస్. Walls of the small intestine secrete intestinal juice called succinitorys, which carries this process further, that is small molecules of protein are break down further smaller molecules. The same is the condition with fats. Carbohydrate digestion start mouth and did not occur the stomach, resumes now as the medium gradually changes to the alkaline and the enzyme becomes active for carbohydrate breakdown. ఇక్కడ మనకి ఆల్రెడీ నేను ముందు చెప్పాను, కార్బోహైడ్రేట్స్ అనేవి మౌత్లోనే డైజెషన్ జరుగుతుంది, వాటికి పెద్ద పవర్ఫుల్ ఎంజైమ్స్ అనేది అవసరం లేదు. ఇక్కడ ఇంకా స్మాల్ ఇంటెస్టైన్ వాల్స్ నుంచి ఇంటెస్టైనల్ జ్యూస్ అనేది రిలీజ్ అవుతుంది. దాన్ని మనం ఏంటంటున్నారంటే సక్సింటరీస్ జ్యూస్ అని అంటున్నాము. ఇది ఏం చేస్తుంది, ఫ్యాట్స్ని అండ్ ప్రోటీన్స్ని స్మాల్ పార్టికల్గా డివైడ్ చేస్తుంది. ఇక్కడ వరకు మనకి డైజెషన్ అనేది ప్రాసెస్, ఎక్కడ ఏవి మనం తీసుకున్న ఫుడ్ ఎలా
డైజెషన్ ఎలా బ్రేక్ డౌన్ అవుతుంది అనేది ఇక్కడ వరకు డైజెషన్. ఆఫ్టర్ ఏమవుతుంది, డైజెషన్ అయిపోయింది. ఇక్కడ డైజెషన్ అయిపోయిన తర్వాత డైజెషన్ ఫుడ్ ఏంది, ఇంటెస్టైన్స్ ఇంటూ బ్లడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని మనం ఏమంటున్నాం, అబ్సార్ప్షన్ అంటున్నాం. ఏంటిది, మనం తీసుకున్న డైజెషన్ ఏదైతే జరిగిందో ఆ ఫుడ్ ఏం చేస్తుంది, బ్లడ్లోకి మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అనేది, ఇప్పుడు ఫుడ్లో ఉన్న ప్రోటీన్స్, ఫుడ్లో ఉన్న ఫ్యాట్స్, ఫుడ్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ అనేది బ్రేక్ డౌన్ అని స్మాల్ పార్టికల్స్గా బ్రేక్ డౌన్ అయిన తర్వాత అవి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అంటే బ్లడ్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్నే మనం ఏమంటున్నాం, అబ్సార్ప్షన్ అంటున్నాం. ఇంటర్నల్గా ఇంటెస్టైన్ వాజ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ కాల్డ్ మైక్రోవిల్లి అని అంటున్నాము. ఏంటిదంటే ఇంటెస్టైనల్ లోపల ఒక ఫింగర్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని మైక్రోవిల్ అంటే ఎలా అంటే మనకి ఫుడ్ తీసుకున్న తర్వాత లోపల స్టమక్ స్మాల్ ఇంటెస్టైన్ తర్వాత ఏముంటుందంటే మన చేతుల్లో అంటే మన ఫింగర్స్ ఉన్నాయి కదా, ఆ ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ అనేది ప్రొజెక్షన్కి యూజ్ అవుతుంది. వాటిని మైక్రోవిల్లీ అని అంటాం. ది విల్లీ ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ అబ్జార్ప్షన్. బ్లడ్ వెజిల్స్ అండ్ లింబ్స్ వెజిల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెట్వర్క్ ఇన్ ద విల్లీ. ఏంటి, బ్లడ్ వెజిల్స్ అండ్ లింఫ్ వెజిల్స్ అంటే బ్లడ్ టైప్స్లలో లింఫోసైట్స్ అని మీకు బ్లడ్ ట్రాన్స్పోరేషన్లో నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లడ్ వెజిల్స్ అండ్ లింఫ్ వెజిల్స్ అనేవి ఆ న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ అబ్జర్వ్ చేసుకోవడానికి మనకి ఏం యూజ్ అవుతుందంటే మైక్రోవిల్లీ అనే ఒక స్ట్రక్చర్ అనేది యూజ్ అవుతుంది. ఈ మైక్రోవిల్లీ స్ట్రక్చర్ ఎలా యూజ్ అవుతుందంటే అది ఫింగర్ లైక్లో ఉంటుంది కాబట్టి ఫింగర్ టైప్లో ఉంటుంది కాబట్టి అది న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసుకొని ఈ బ్లడ్కి అందించేస్తుంది అనమాట. ఇది మొత్తం ఈ నెట్వర్క్ని మొత్తం ఈ విల్లీ అనే ఒక స్ట్రక్చర్ ద్వారా మనకి జరుగుతుంది. మొత్తం డైజెషన్ జరిగిన తర్వాత ఫస్ట్ ఇంటూ ద విల్లీ and here into the blood vessels and lymph vessels. Thus after maximum absorption of food in the small intestine to the rest passes into the large intestine. మ్యాక్సిమం అబ్జర్ప్షన్ అనేది ఎక్కువ తీసుకున్న ఫుడ్ చాలా వరకు డైజెషన్ జరిగి స్మాల్ ఇంటెస్టైన్ నుంచి మనకి వెళ్ళాల్సిన బ్లడ్లో వెజిల్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ లార్జ్ ఇంటెస్టైన్ అనేది వర్క్ జరుగుతుంది. ఏం జరుగుతుందంటే మోస్ట్ ఆఫ్ ది వాటర్ ప్రజెంట్ ఇన్ ద టేకెన్ అప్ ఫ్రమ్ ద మెటీరియల్. దిస్ మెటీరియల్ ఈజ్ దెన్ ఎక్స్పిల్డ్ త్రూ ఆనస్ విచ్ ఈస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్. ఈ మొత్తం మన వచ్చినటువంటి డైజెస్టివ్ సిస్టంలో ఎలిమెంటరీ కెనాల్లో మొత్తం లాస్ట్ వచ్చేసి ఆనస్. ఇదేం చేస్తుంది, అన్డైజెస్టెడ్ ఫుడ్. ఫస్ట్ నుంచి నేను అమీబా దగ్గర నుంచి చెప్తుంది ఏంటి, అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది రిలీజ్ అవ్వాలి. డైజెస్టెడ్ ఫుడ్ అనేది మనకి బ్లడ్ ద్వారానో లేదా రిమైనింగ్ పార్ట్స్ ద్వారా మనకి బాడీకి యూజ్ అవ్వాలి. ఇక్కడ మనకి లార్జ్ ఇంటెస్టైన్ అనేది అన్డైజెస్టెడ్ ఫుడ్ని బయటికి రిమూవ్ చేయడానికి అక్కడ లార్జ్ ఇంటెస్టైన్ నుంచి యానస్ వరకు మొత్తం అది వాటర్ అనేది ప్రజెంట్ వాటర్ ద్వారా ఎక్కువ ప్రజెంట్ ఆఫ్ వాటర్ని తీసుకొని అన్డైజెస్టివ్ ఫుడ్ అనేది మన యానస్లోకి వెళ్ళిపోతుంది. యానస్ నుంచి మనకి బయటికి రిమూవ్ అవుతుంది, బాడీ నుంచి బయటికి రిమూవ్ అవుతుంది. ఫుడ్ దట్ పాసెస్ అవుట్ ఆఫ్ ద యానస్ స్టిల్ కంటైనింగ్ కన్సిడర్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్, రఫేజెస్ ఆర్ ఫైబర్స్, ఐదర్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ప్రోటీన్. We will learn some more points, fibers of about the coordination about digestion with other systems in the chapter coordination life process. కోఆర్డినేషన్ ప్రాసెస్లో దీన్ని కంబైన్ చేసి నేను మళ్ళీ మీకు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయిపోయింది, కాకపోతే ఇంకా వీటికి సంబంధించిన కోఆర్డినేషన్లో వచ్చేసి మళ్ళీ ఇదే సమ్ టాపిక్ ఉంటుంది, దీన్ని కంబైన్ చేసి మళ్ళీ సెకండ్ టైం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పటివరకు అర్థమైంది కదండి, మీకు అర్థమైంది కదమ్మా. సో ఫస్ట్ ఏంటిది, నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. మౌత్ నుంచి యానస్ వరకు డైజెస్టివ్ సిస్టమ్ అనేది పార్ట్స్ మనకి ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మౌత్లో మనం ఫుడ్ తీసుకున్న తర్వాత మౌత్లో మనకి ఏముంటుంది, టీత్, టంగ్, సెలైవరీ గ్లాండ్స్. టీత్ వచ్చేసి మనం ఫుడ్ని బ్రేక్ డౌన్ చేయడానికి యూజ్ అవుతుంది. బట్ ఎంజైమ్స్ రిలీజ్ అవ్వవు కాబట్టి ఓన్లీ ఇట్ ఈస్ బ్రేక్ డౌన్ చేస్తుంది. బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఫుడ్ అనేది సెలైవరీ గ్లాండ్స్ తోటి కంబైన్ అవుతుంది. ఈ కంబైన్ అయిన సెలైవరీ గ్లాండ్స్తో కలిసి ఒక ముద్దలాగా ఫామ్ అయ్యేదాన్ని మనం ఏమంటున్నాము, బోలస్ అంటున్నాము. ఈ బోలస్ త్రూ నాలుక టంగ్ ద్వారా లోపలికి ఫ్యారిన్స్ అండ్ తర్వాత ఓసియోఫాగస్ ద్వారా మనకి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే స్టమక్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ స్టమక్లో ఉండే ఎంజైమ్స్ ద్వారా ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ అనేవి బ్రేక్ డౌన్ ఆర్ డైజెషన్ జరుగుతుంది. డైజెషన్ జరిగిన తర్వాత అక్కడ మనకి
పైరోలెటిక్ స్పించర్స్ అనేవి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఒక రింగ్ లెగ్ స్ట్రక్చర్. ఈ రింగ్ లెగ్ స్ట్రక్చర్ ద్వారా మనకి ఫుడ్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లోకి స్మాల్ క్వాంటిటీ, కొంత క్వాంటిటీ ద్వారా స్మాల్ ఇంటెస్టైన్లోనికి పాస్ అవుతుంది. ఇక్కడ మనకి ఫ్యాట్స్, మనకి ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ అండ్ సెకండ్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, థర్డ్ వన్ వచ్చి ఫ్యాట్స్ కూడా ఈ స్మాల్ ఇంటెస్టైన్లోనికే డైజెషన్ జరుగుతుంది త్రూ లివర్ అండ్ ప్యాంక్రియాస్. లివర్లో మనకి రిలీజ్ అయ్యే జ్యూస్ వచ్చేసి బైల్ జ్యూస్, ప్యాంక్రియాస్లో మనకి రిలీజ్ అయ్యేది వచ్చేసి ట్రిప్సిన్ అండ్ లైపేజ్. ట్రిప్సిన్ వచ్చేసి ప్రోటీన్స్ని డైజెషన్ చేస్తుంది, లైపేజ్ వచ్చేసి ఫ్యాట్స్ని డైజెషన్ జరుగుతుంది. ఇక్కడ మొత్తం డైజెషన్ అంతా జరిగిపోయిన తర్వాత మనకి ఏమవుతుంది, సమ్ వెజిల్స్ ద్వారా మనకి ఆ బ్లడ్ వెజిల్స్, ఆ లింఫ్ వెజిల్స్ ద్వారా ఫుడ్ అనేది, అంటే మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అనేది మిగతా రిమైనింగ్ పార్ట్స్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి మనకి అబ్సార్ప్షన్ అనేది జరుగుతుంది త్రూ బ్లడ్ ద్వారా. ఇక్కడ అబ్సార్ప్షన్కి యూజ్ అయ్యే ప్రాసెస్ స్ట్రక్చర్ ఏమంటున్నామంటే మనం మైక్రోవిల్లీ అని అంటున్నాం. అన్డైజెస్టివ్ ఫుడ్ వచ్చేసి త్రూ లార్జ్ ఇంటెస్టైన్లోకి పాస్ అయ్యి అక్కడ వాటర్ ఎక్కువ తీసుకొని అన్డైజెస్టివ్ ఫుడ్ యానస్ ద్వారా బయటికి రిమూవ్ అయిపోతుంది. ఇది డైజెస్టివ్ సిస్టమ్. ఇక్కడ మీకు ఎంజైమ్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ చూడండి, టైలిన్ ఆర్ సలేవరీ అమైలేజ్ అంటారు. ఇక్కడ అమైలేజ్ మనకి మౌత్లో ఉండే సలేవరీ గ్లాండ్స్లో ఉండే ఎంజైమ్ వచ్చేసి అమైలేజ్, దీన్నే టైలిన్ కూడా అంటారు. ఇది ఎక్కడ రిలీజ్ అవుతుందంటే సలేవరీ గ్లాండ్స్లో రిలీజ్ అవుతుంది. బకెల్ క్యావిటీ, ఇక్కడ ఎక్కడ ఉంటుంది, ఆ ప్లేస్ ఎక్కడ ఉంటుందంటే బకెల్ క్యావిటీలో ఉంటుంది. ఈ జ్యూస్ని ఏమంటున్నామంటే డైజెస్టివ్ జ్యూస్ని, ఈ సలేవే ఎంజైమ్ అంటే ఒక జ్యూస్లో అది ఉంటుంది ఎంజైమ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్లో ఉప్పు ఎలా వేస్తే సాల్ట్ వేరు వాటర్ వేరు కదా, అలాగే సాల్ట్ వాటర్ ఎలానో సేమ్ మన జ్యూస్లో ఈ ఎంజైమ్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఈ సలేవా అమైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇవి ఏం చేస్తుంది, దేని మీద యాక్ట్ చేస్తుంది అంటే కార్బోహైడ్రేట్స్ మీద యాక్టివేట్ చేస్తుంది. ఏమైపోతుంది, కార్బోహైడ్రేట్ మాల్టోజ్గా ప్రొడక్షన్ అనేది, ఇప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్ వాటర్ కలిస్తే ఏమొస్తుంది, గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం టైలిన్ అనేది ఫుడ్ మీద డైజెషన్ జరిగిన తర్వాత యాక్ట్ అయిన తర్వాత మనకి ప్రోడక్ట్ ఏమొస్తుందంటే మాల్టోజ్ అనే ప్రోడక్ట్ వస్తుంది. ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి పెప్సిన్. పెప్సిన్ ఎక్కడ రిలీజ్ అవుతుందంటే గ్యాస్ట్రిక్ గ్లాండ్, స్టెమక్లో మనకి రిలీజ్ అవుతుంది. మన పెప్సిన్ మనకి స్టెమక్లో ప్రోటీన్స్ అనేవి డైజెషన్ జరుగుతుంది అని చెప్పాను కదా, ఆ ఎంజైమ్ వచ్చేసి పెప్సిన్. ఇది గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ నుంచి, అంటే మన స్టెమక్ నుంచి రిలీజ్ అయ్యే గ్లాండ్స్ నుంచి ఇది వస్తుంది. ఈ పెప్సిన్ అనే ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ సలేవా జ్యూస్లో ఎలా ఉంటుందో ఇది గ్యాస్ట్రిక్ జ్యూస్లో దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇది దేని మీద రియాక్ట్ అవుతుందంటే ప్రోటీన్స్ మీద రియాక్ట్ అవుతుంది. ఏమి ప్రోడక్ట్ వస్తుందంటే పెప్టోన్స్ అనేది ప్రోడక్ట్ వస్తుంది. నెక్స్ట్ మనకి బైల్ జ్యూస్లో ఎంజైమ్స్ ఉండవు. ఇది ఓన్లీ జ్యూస్. ఇప్పటిదాకా నేను చెప్తున్న జ్యూస్లలో ఎంజైమ్స్ ఉంటున్నాయి, కానీ బైల్ జ్యూసే ఫ్యాట్స్ని డైజెషన్ చేస్తుంది అనమాట. ఇందులో ఇది ఎక్కడ ఉంటుందంటే లివర్లో ఉంటుంది. లివర్లో ఎక్కడ డియోడెనమ్, అంటే స్మాల్ ఇంటెస్టైన్కి లివర్కి మధ్యలో ఒక దేని మీద అక్కడ రియాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఎక్కడ స్మాల్ ఇంటెస్టైన్లో సెక్రేటెడ్ అంటే ఏంటంటే ఎక్కడ రిలీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ బకెల్ క్యావిటీలో రిలీజ్ అవుతుంది, సలేవరీ గ్లాండ్ నుంచి, అంటే బకెల్ క్యావిటీ అంటే మౌత్లో ఉన్నటువంటి గ్యాప్లో రిలీజ్ అవుతుంది. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ పెప్సిన్ ఎక్కడ రిలీజ్ చేస్తుంది అంటే స్టెమక్లో రిలీజ్ చేస్తుంది. లివర్ బైల్ జ్యూస్ని ఎక్కడ రిలీజ్ చేస్తుంది అంటే స్మాల్ ఇంటెస్టైన్లో డియోడెనమ్ అనే ఒక పార్ట్లో రిలీజ్ చేస్తుంది. ఈ బైల్ జ్యూస్ దేని మీద రియాక్షన్ చేస్తుంది అంటే ఫ్యాట్స్ మీద రియాక్షన్ చేస్తుంది. ఆ ప్రాసెస్ ని మనం ఎమల్సిఫికేషన్ అంటున్నాం. మనకు వచ్చేది ఏంటంటే స్మాల్ గ్లోబ్యుల్స్ గా, ఫ్యాట్స్ అనేది స్మాల్ గ్లోబ్యుల్స్, అంటే స్మాల్ గ్లోబ్యుల్స్ అంటే మీకు ఒక ముద్దలాగా, ఆ ఫుడ్ ఎలా ముద్దలాగా తయారు అట్లా గ్లోబ్యుల్ లాగా ఫామ్ అవుతుంది. అగైన్ ఎమైలేజ్, ఇక్కడ మనకు ఎమైలేజ్ అనేది టూ టైమ్స్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ టైలిన్ సెలివరీ గ్లాండ్స్లో రిలీజ్ అవుతుంది అండ్ ప్యాంక్రియాస్లో కూడా రిలీజ్ అవుతుంది. వై బికాజ్ అంటే అక్కడ కూడా రిమైనింగ్ గ్లూకోజ్ అనేది, రిమైనింగ్ కార్బోహైడ్రేట్స్ అనేవి డైజెషన్ జరగాలి కాబట్టి డియోడెనమ్ అమైలేజ్ కూడా ఎక్కడ రిలీజ్ అవుతుందంటే డియోడెనమ్లోనే రిలీజ్ అవుతుంది. ప్యాంక్రియాస్ కానీ డియోడెనమ్లో రిలీజ్ అయ్యి ప్యాంక్రియాస్ ద్వారా ఎమైలేజ్ యాక్టివిటీస్ అనేది జరుగుతుంది. ప్యాంక్రియాస్ ఎక్కడికి రిలీజ్ చేస్తుంది అంటే డియోడెనమ్లోకి రిలీజ్ చేస్తుంది, అక్కడ డైజెషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ డైజెషన్ అంతా మనకి లివర్ ప్యాంక్రీస్ అనేది రిలీజ్ చేస్తుంది అంతే, అక్కడ డైజెషన్ జరగదు. ఎక్కడ జరుగుతుంది ఆ రిలీజ్ చేసే ప్లేస్ ఏంటంటే డియోడెనమ్, స్మాల్ ఇంటెస్టైన్ యొక్క పార్ట్ అయిన డియోడెనమ్లో రిలీజ్ చేస్తే అక్కడ డైజెషన్ జరుగుతుంది. ఈ ప్యాంక్రియాస్ జ్యూస్ అమైలేజ్ అయింది ఎప్పుడు కార్బోహైడ్రేట్స్ మీదనే రియాక్షన్ జరుగుతుంది. మనకు ప్రోడక్ట్ కూడా ఫస్ట్ మనకి ఏమొచ్చింది, మాల్టోజ్ వచ్చింది. ఇక్కడ కూడా మాల్టోజ్ అనేది ప్రోడక్ట్ వచ్చింది. నెక్స్ట్ ట్రిప్సిన్, ఇక్కడ కూడా ట్రిప్సిన్ చూడండి, ఇక్కడ పెప్సిన్, ఇక్కడ ట్రిప్సిన్.
ఈ పెప్సిన్ ట్రిప్సిన్ దేని మీద రియాక్షన్ చేస్తుందంటే ప్రోటీన్స్ మీద రియాక్షన్ చేస్తుంది. ఇది కూడా సేమ్ ఎక్కడికి రిలీజ్ చేస్తుంది, ఈ ట్రిప్సిన్ అనే ఎంజైమ్ని ప్యాంక్రియాస్ డియోడనంలోనే రిలీజ్ చేస్తుంది. ఎలా ఫామ్ అవుతుందంటే పెప్టోన్స్. ప్రోటీన్స్ ప్రొడక్షన్ ఈజ్ పెప్టోన్స్ ఓన్లీ. ఇక్కడ లైపేజ్, అమైలేజ్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ మీదనే రియాక్షన్ చూపిస్తుంది. పెప్సిన్ ట్రిప్సిన్ వచ్చేసి ప్రోటీన్స్ మీద రియాక్షన్ చూపిస్తుంది. బైల్ జ్యూస్ ఫ్యాట్స్ మీద, లైపేజ్ ఆల్సో ఫ్యాట్స్ మీదనే రియాక్షన్ చూపిస్తుంది. ఇక్కడ ఏమి రిలీజ్ అవుతుందంటే గ్లోబుల్స్గా ఇక్కడ రిలీజ్ అయితే బైల్ జ్యూస్ ద్వారా ఫ్యాట్స్ గ్లోబుల్స్గా ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ లైపేజ్ ద్వారా ఫ్యాట్స్ డైజెషన్ జరిగితే మనకి ఏం రిలీజ్ అవుతుందంటే ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్ అనేది ఫామ్ అవుతున్నాయి అనమాట. పెప్టిడైజ్ అండ్ సుక్రేజ్ అనేవి 2 రిలీజ్ అవుతుంది. ఇవి ఇంటెస్టైన్ గ్లాండ్స్లో రిలీజ్ అవుతుంది. ఇవి కూడా మనకి జ్యూస్ రిలీజ్ అవుతుంది. మనకి ఏం రిలీజ్ పెప్టైడ్స్ మీద ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ ఫామ్ అవుతుందిగా పెప్టోన్స్ నుంచి పెప్టైడ్స్ అని, వీటిని అగైన్ మళ్ళీ డైజెషన్ జరిపి మనకి కావాల్సిన ఫుడ్ ఎమినో ఆసిడ్స్ అండ్ గ్లూకోజ్ అనేవి మనకి ఇదేంటి పెప్టిడైజ్ అండ్ సుక్రేజ్ నుంచి మనకి ఈ రిమైనింగ్ డైజెషన్ అనేది జరుగుతుంది. ఇది ఎంజైమ్స్ చాప్టర్ అండ్ డైజెషన్ చాప్టర్ అండ్ ఎంజైమ్స్ యొక్క ఫ్లో చార్ట్ ఇది. అండ్ అగైన్ మీకు ఇంకా ఇక్కడ నెక్స్ట్ అయిపోయిన తర్వాత డిసీజ్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్. వీటి తర్వాత మనకి ఏమున్నదంటే హెల్త్ యాస్పెక్ట్స్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ అండ్ డిసీజెస్ డ్యూ టు మాల్ న్యూట్రిషన్. ఇక్కడ ఈ టాపిక్ ఇంకా కంప్లీట్ అయిపోతుందమ్మా. ఇక్కడ నెక్స్ట్ డిసీజెస్ వైటమిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ క్లాస్లో నేను వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ అగైన్ క్వశ్చన్స్ అండ్ న్యూట్రిషన్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, దీనికి ఎంత వెయిటేజ్ ఉందనేసి నేను నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పటి వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ న్యూట్రిషన్ నుంచి హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ వరకు ఫోటోసింథసిస్లో కానీ ఇఫ్ ఎనీ డౌట్ ఉందంటే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ మళ్ళీ మీకు కావాల్సిన వేలో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.